హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ మధ్యకాలంలో నేను ఆల్రౌండర్ రవి వైఫ్ అనే పూజ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను అన్నట్టుగానే ఇప్పుడు ఆల్రౌండర్ రవి ఈరోజు నా ముందుకు వచ్చాడు. తన చెప్పిన మాటలు ఏంటి, అసలు అవి ఎంతవరకు వాస్తవాలు, తన వెర్షన్ చెప్పడానికి ఈరోజు మన ముందున్నాడు రవి. ఎందుకు, ఏ సిచ్యువేషన్ లో ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది, అసలు ఎందుకు ఇబ్బంది పెట్టారు? అసలు వాస్తవానికి ఏంటంటే శివ, ఏ సిచ్యువేషన్స్ లో మా ఇద్దరికి జరిగే గొడవల్లో ఎప్పుడు కూడా పరస్పర దాడి ఉంటుంది తప్ప ఒక్కరి దాడి ఉండదు. ఆ అమ్మాయి నేను ఒక దెబ్బేస్తే 10 దెబ్బలేస్తుంది. ఎందుకు వెంటనే నువ్వు ఆ డిసిషన్ తీసుకున్నావు? ఇంకొక అమ్మాయితోనే ఉండడానికి, ఇంకొక అమ్మాయిని మాట్లాడడం, అవన్నీ ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? అసలు అక్రమ సంబంధాలని అంటే ఇయ్యండి. అర్ధరాత్రి పూట 2:30-3 గంటలకి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం, ఇది అక్రమ సంబంధాలు. ఈపి మీద నువ్వు వేయించుకున్న టాటూలు, తొడల మీద నువ్వు వేయించుకున్న టాటూలు, అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్తాను చూడు. తాగుడు పిచ్చి ఉంది. ఆ తాగుడు పిచ్చి ఉందో లేదో కూడా తనందరూ తను ఒప్పుకునేది కూడా నేను పంపిస్తాను చూడండి. ఏమైనా తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఏమో తెలియదు, నేను చెప్పాను కదా బిహేవియర్ తాగానని చెప్పేసి. ఏమైనా మిస్బిహేవ్ ఏమైనా మాట్లాడానా అని నాకేం అర్థం కావట్లేదు. పెద్ద కామ పిశాచి శివ ఇది. రోజు సెక్స్ లేకపోతే ఇది పడుకోదు. బటర్ఫ్లై ఆడియో ప్లే చేస్తున్నాను, వినండి ఒకసారి. ఇప్పుడు ఏం పని వెళ్తున్నాడు? ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. వద్దు, వదిలేసి పట్టుకుంటాం కదా మనం. అయిపోయింది కదా 18th or 17th కి మనం తీసుకోవాలి. ఈ కాల్స్ ఏంటి, వీడియో కాల్స్ ఏంటి? మా ట్రాప్ కాదు మీకు. మీరు ఎందుకు మాట్లాడారు అసలు అలాగా కాల్? ఎందుకు భరిస్తున్నాను తెలుసండి, నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఉదయ్ గారు సేమ్ మా డాడీలో పుట్టాడు. నా కూతురు, నేను పిల్లలు అన్యాయం చేసి, ఇదిగోండి నా కూతురు పేరు ఆరాధ్య. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ మధ్యకాలంలో నేను ఆల్రౌండర్ రవి వైఫ్ అనే పూజ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే తన వెర్షన్ మనం పూర్తిగా వినడం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, ఇది మీ వెర్షన్ మాత్రమే, నేను ఆల్రౌండర్ రవి వెర్షన్ కూడా నేను వింటానని చెప్పాను. అలానే నేను అన్నట్టుగానే ఇప్పుడు ఆల్రౌండర్ రవి ఈరోజు నా ముందుకు వచ్చాడు. అసలు తన చెప్పిన మాటలు ఏంటి, అసలు అవి ఎంతవరకు వాస్తవాలు, అది ఏంటి అనేది ఈరోజు ఆల్రౌండర్ రవి మనకి తన వెర్షన్ చెప్పడానికి ఈరోజు మన ముందున్నాడు. తనతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రవి, ఎలా ఉన్నావు? హాయ్ శివ, బాగున్నావా? చూసావుగా ఎట్లా ఉన్నాను, అది పరిస్థితి. నేను అదే మీ వైఫ్ పూజని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడితే పిల్లలు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళ పూజని కొట్టే మా అమ్మని కొడుతున్నాడని చెప్పడం జరిగింది. ఏంటది, పిల్లలు ఎందుకు చెప్తారు అలా, ఎందుకు చెప్తున్నారు? కొట్టావా, ఆమెని ఇబ్బంది పెట్టావా? కొట్టి ఒక ఇబ్బంది పెట్టను అంటే కనుక, అసలు ఆ అమ్మాయి నా మీద ఎన్ని దాడులు చేసి నన్ను కొట్టిందని చెప్పేసి అని చిత్రనాక పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసు ఫైల్స్ అయినా ఉంటాయి లోకల్లో. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం కొట్టిన వెంటనే ఖచ్చితంగా అది తీసుకుంటారు తప్ప, ఒక అబ్బాయిని ఎందుకు తిరిగి కొట్టిందంటే, నేను ఈ మీడియా ముందుకు వచ్చి తనని అలా కొట్టింది, అలా చేసిందని చెప్పి నేను పర్టికులర్గా నేను చెప్పుకోలేను. క్లారిటీ మీడియా ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పి, లేకపోతే అమ్మాయి ఎట్లా చేస్తుంది, నేను ఇది అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాలేదు. ముందుగా నేను ఏది మాట్లాడినా సరే ఆధారాలతో, ప్రూఫ్స్తో సహా, నేను ఎవిడెన్స్తో సహా మాట్లాడతాను తప్ప, ఏ ఎవిడెన్స్ లేకుండా శివకి మాత్రం 100% నేను ఏది మాట్లాడను. ఇంటర్వ్యూ ముందే చెప్తున్నాను, ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా మాట్లాడతాను. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, ప్రతి ప్రశ్నకి ప్రూఫ్స్ ఉంటుంది. తను చూపించినటువంటి 2-3 ప్రూఫ్లు ఏ సందర్భంలో అయినాయి, అసలు ఏంటి కదా మొత్తం నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడానికో, ఒక అమ్మాయిని తక్కువ చేసుకోవడానికో కాదు. నా కన్నీటి ఆవేదన చూసా, భరించా,
లోకంలో సమాజంలో ఒక వ్యభిచారిలాగా అమ్మాయిని భార్యని పిల్లని మోసం చేసి వెళ్ళిపోయే ఒక మోసగాడిలాగా ఈ సమాజంలో చూస్తుంటే సూటిపోటు మాట్లాడుతుంటే హృదయం తరుక్కుపోయి చూసి సహించి భరించి ఇక లాభం లేదు. ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని రోజులు తల వంచింది దేనికంటే తప్పు చేసినందుకు కాదు. ఇప్పుడు కూడా నేను ప్రూవ్ చేస్తుంది దేనికో తెలుసా? అమ్మాయి నీ బ్లేమ్ చేయడం గురించి కాదు, నువ్వు తప్పు చేస్తూ నన్ను తప్పుడు చేసి ఈ సమాజంలో ఆడుకుంటున్నావు చూసావు, నా పేరును ఉపయోగించుకొని. అది చాలా తప్పు. నిజ నిజాలు తెలుసుకోకపోతే చాలా అపార్థాలు జనాలు చేసుకుంటారు. కాబట్టి శివన ఆవేదన ఇది వ్యక్తం చేస్తున్నాను తప్ప వ్యక్తిగత ఏం లేదు. అమ్మాయి మీరు అడగండి క్వశ్చన్స్, నేను మొత్తం A to Z చెప్తాను. అదే ఈ పిల్లలు ఇలా కొట్టారు, ఇలా అంటున్నారు, ఇబ్బంది పెట్టావు అని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా అదే చెప్తుంది. ఎందుకు, ఏ సిచ్యువేషన్ లో ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది, అసలు ఎందుకు ఇబ్బంది పెట్టావు? అసలు వాస్తవానికి ఏంటంటే శివ, ఏ సిచ్యువేషన్స్ లో మా ఇద్దరికి జరిగే గొడవల్లో ఎప్పుడు కూడా పరస్పర దాడి ఉంటుంది తప్ప ఒక్కరు దాడి ఉండదు. కానీ ఒక మగవాడు ఏంటంటే కనుక భార్య కొట్టిందని బయట చెప్పుకోలేడు. చెంపల మీద కొట్టిద్ది, ఇట్లా షర్టు చింపేసి కొట్టిద్ది. అదంతా ఎందుకు, అమ్మ ఇంట్లోనే నన్ను కొట్టిద్ది అని చెప్పడానికి ఒక భయంకర ప్రూఫ్ ఏంటంటే బంజారా హిల్స్ లో తెలిసే ఉంటుంది, వంశీ మోడల్, హైదరాబాద్ మోడల్స్ వంశీ అన్న. వాళ్ళ ఫ్లాట్లో నేను కూర్చొని మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్న టైంలో డైవర్స్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పి అనుమానంతో 4-5 రౌడీలను వేసుకుని వచ్చేసి అర్ధరాత్రి పూట నా మీద అటాక్ చేసిన కత్తులతో. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అందులో. దానికి సాక్ష్యం సర్కార్ అన్నే. ఆ అమ్మాయి ఆళ్ళెదురుగానే షర్ట్ ఇలా పట్టుకొని టప్ప కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు ఏంటి అని చెప్పి మా వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా వచ్చి అడుగుతుంటే ఫోన్లో మాట్లాడుతుంది నా ఫ్రెండ్ శివానితోటి మాట్లాడుతుంటే, నేను అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి నా రూమ్లో ఉందని చెప్పేసి 4 ఎదురుగా బహిరంగ అంతమంది ముందు రోడ్ల మీదే కొట్టే అమ్మాయి రూమ్లో కొట్టదు. ఏ మగవాడైనా సరే కనుక మీడియా ముందుకు వచ్చి నా పిల్లం కొట్టిందని చెప్పుకుంటారా? ఆడింగ్ నా కొడుకు అంటారు. ఆ అమ్మాయి కొట్టడానికి గల కారణం, ఆ అమ్మాయి నేను ఒక దెబ్బేస్తే 10 దెబ్బలేస్తుంది. ఒక మాట అంటే ప్రతిసారి 100 కాల్ చేస్తుంది, చంద్రనగర్ పిఎస్కెళ్తాను, నన్ను కొట్టాడని తిట్టాడని. వాళ్ళది ఓల్డ్ సిటీ, అక్కడే మొత్తం వాళ్ళ మావి వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగితే చాలు వాళ్ళ మావి వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నా మీద పెద్ద పంచాయతీలు పెట్టిద్ది. అమ్మాయి కొడితే సైలెంట్గా పడి అయ్యో నా మొగుడు కొట్టాడండి అదేనని చెప్పిన ఊరికినే పర్సన్ కాదు అమ్మాయి. ఓకే, సో ఆ విషయంలో మాత్రం పరస్పర దాడి అనేది జరిగింది. ఆ అమ్మాయిని కొట్టిన ఒక్క దెబ్బకి 10 దెబ్బలు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షి ఉన్నారు. ఆ అమ్మాయిని నేను కొట్టిన సందర్భంలో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంది కాబట్టి నేను కొట్టాం. మగవాడు దేనిని సహిస్తాడు తప్ప ఒక అబ్బాయిలతోటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఏ భర్త సహించలేడు. నేను తన మీద చేయి చేసుకుని కూడా ఇల్లీగల్ అఫైర్స్. బేసిక్ గా మీ ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకుని అంటే అప్లై చేశారు, డివోర్స్ అప్లై చేశారు. ఇంకా డివోర్స్ అయితే మీకు అవ్వలేదు. 1 year నుంచి కోర్టులో జరుగుతుంది. 1 year నుంచి నడుస్తుందా? నాకు తెలుసు. నువ్వు ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు అని తనని చెప్తుంది. కొంతమందికి నువ్వు పరిచయం చేయడం కానీ, తను చూపించుకోవడం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ నాకు చూపించడం జరిగింది అందులోనే, మన ఇంటర్వ్యూలోనే. ఎందుకు వెంటనే నువ్వు ఆ డిసిషన్ తీసుకున్నావు ఇంకొక అమ్మాయితోనే ఉండడానికి, ఇంకొక అమ్మాయిని మాట్లాడడం, అవన్నీ ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఇక్కడ నేను క్లారిటీ కంక్లూజింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే కనుక, రిలేషన్ అంటే అసలు ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి చేసేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా విషయం గురించి నేను క్లారిటీ ఇస్తే అసలు అక్రమ సంబంధం అంటే ఎట్లా ఉంటుంది అనేది నేను ఫస్ట్ కంక్లూజింగ్ ఇస్తాను. అక్రమ సంబంధం అంటే ఒక మనిషితోటి, ఇప్పుడు ఆ అమ్మాయి చూపించింది చూసా, ఒకరితో నేను మాట్లాడుతున్నాను, లేకపోతే కారులో నేను మాట్లాడింది, ఆ అమ్మాయితో ఆడియో ఫంక్షన్లో ఫోటోలు దిగింది, ఒకరిని పరిచయం చేసింది. అసలు అక్రమ సంబంధాలని అంటే ఇయ్యండి, అర్ధరాత్రి పూట 2:30-3 గంటలకి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం, ఇది అక్రమ సంబంధాలు. అర్థమైందా? మీ అందరికి ఒకసారి మొత్తం నేను శివ గారికి పంపిస్తాను, ఇది బ్లర్ రేస్ చూపించండి. ఆ అమ్మాయి న్యూడ్ వీడియో కాల్స్ తన ప్రియుడితో, ఇతను 4వ ప్రియుడు, ఒకరు కాదు, ఇయ్యండి. అక్రమ సంబంధాలు అంటే ఎట్లా ఉంటాయో చూపిస్తాను. నా ఫోటో ఒక న్యూడ్గా కానీ, ఒక అమ్మాయితో నేను వ్యభిచారం చేస్తున్నట్టు కానీ, ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్లో శారీరక సంబంధాలు ఉన్నట్టు కానీ తను ఎప్పుడు కూడా చూపించలేదు. ఎందుకో తెలుసా? సంవత్సరం పాటు నా మీద ఉమెన్స్ పిఎస్లో కావచ్చు, షీటీంలో కావచ్చు, చంద్రానిగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, చిత్రనాక పోలీస్ స్టేషన్లో కావచ్చు, జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎన్నోసార్లు పెడితే పోలీసు వాళ్ళు ఇది చూసి ఏమ్మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ఫోటో దిగినట్టు, తర్వాత తను జస్ట్ కేరింగ్ తీసుకుని మెసేజ్ పెడుతున్నట్టు కానీ ఉంది తప్ప అందులో అది ఇల్లీగల్ అఫైర్ అమ్మా. ఇల్లీగల్ అఫైర్ అంటే తెలుసుకో, ఒకేసారి ఓయో రూమ్లో బట్టలు లేకుండా దొరికిపోతారు చూసి, నీ మొగుడు మోసం చేస్తారు చూసావా, ఇంకో కాపురం పెడతారు చూసావా, అది అక్రమ సంబంధం. అంటే ఆ అమ్మాయి స్టేషన్ పరంగా కోర్టు పరంగా నిరూపించుకోలేక లేనిపోయిన అభియోగాలు అనేది నా మీద వేస్తుంది. ఇప్పుడు నీకు అక్రమ సంబంధం అని ఏంటో చూపిస్తాను, చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. నువ్వు న్యూడ్ ఫొటోస్ వాటితో క్లోజ్గా దిగినవి చూసావా, ఇదిగో ఈపీ మీద నువ్వు వేయించుకున్న టాటూలు, తొడల మీద నువ్వు వేయించుకున్న టాటూలు, అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి చెప్తాను చూడు. అవి ఎవరి పేర్లు? అవన్నీ పేర్లన్నీ ఎవరివి? నలుగురిలో ఒకటి పేరు. ఓకే, నలుగురిలో ఒకటి పేరు. ఐ మిస్ యూ కన్నా, రియల్లీ ఐ మిస్ యూ సో మచ్. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఇవన్నీ కూడా
అసలు శివ నీకు విషయం తెలుసా, అసలు నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది చాలా మంది ఇప్పుడు తను ఏం పోర్ట్రేట్ చేస్తుంది తెలుసా, అవును నా భర్త నాకు డైవర్స్ ఇచ్చేసి అప్లై చేసి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా తను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కాబట్టి నేను వేరే అబ్బాయితో తిరుగుతున్నాను అంటది. అసలుకి ఇది ఎప్పుడు జరిగింది ఇవన్నీ ఈ ప్రూఫ్లు నేను ఉన్నప్పుడే జరిగినాయి శివ ఇవన్నీ. ఇప్పుడు ఒకళ్ళనుకో నేను ఓకే ఒక పర్సన్ అనొచ్చు, కానీ నీ చాటింగ్ డీటెయిల్స్తో సహా చూపిస్తా. మెసెంజర్లో వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్లో నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళాను అనుకో, డబ్బులకి వెళ్ళాను రాను, నేను నైట్ పూట ఫ్రెండ్స్తో పబ్స్తో అట్లా తిరుగుతున్నా, నా ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. నేను ఉండేది ఓల్డ్ సిటీ అయినా పొద్దు నుండి రాత్రి వరకు ఇక్కడే ఉంటాను. నేను నా ఫ్రెండ్స్తో ఉంటే అసలు ఇంటికి పోను. ఇంటికి పోనప్పుడు చేసేవంటి రాసరికాలు ఇవి ఇల్లీగల్ రిఫైర్స్. ఆ అబ్బాయి మీద తొడల మీద కూర్చొని ఏ రకంగా ఫోటోలు దిగిందో, ఏ రకంగా బుజ్జి కన్నా మిస్ యూ సో మచ్ రా శివ ఇవన్నీ మొత్తం చూపించు, నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా మ్యూట్ వీడియో కాల్స్ ఓయర్ రూమ్స్లో నువ్వు ఎక్కడెక్కడ కలిసావో, యాదగిరి గుట్టలో మొదలుకొని సంతోష్ నగర్లో ఓయో రూమ్లో 40 సార్లు నువ్వు కలుసుకున్నది అది ఇల్లీగల్ రిలేషన్స్. ఇల్లీగల్ రిలేషన్ అంటే ఏంటో కూడా ఇంకా చెప్తాను చూడు. ఆ ఫోటోలు అవన్నీ ఎక్కడ దొరికిపోతాయో, అరే నువ్వు డిలీట్ చేశారా, అరే డిలీట్ చేశారని చెప్పి బతిలాడావు చూసావా, అది ఇల్లీగల్ రిలేషన్. ఇదిగో ప్లే చేస్తా, నేను మొత్తం పూర్తిగా చెప్తా విను. నీ ఫోన్ లో హలో వాట్సాప్ కూడా క్లియర్ చాట్ చేసి డిలీట్ చేయొచ్చు కదా అంట, మళ్ళీ రాకుండా. అరే రాకుండా చేసుకుంటా ఎదవన్ను వాడి మీద అనుమానం వచ్చేసింది. ఈ రికార్డు ఒకసారి మన ప్రేక్షకులు వినిపించేవా, నీకు మొత్తం నేను పంపిస్తాను. అంటే అతను డిలీట్ చేసేమని బతిలాడుకుంటుంది. ఇది అక్రమ సంబంధాలు. ఒక అమ్మాయితో ఫోటో దిగుతానో, ఒక అమ్మాయి గురించి నేను ఆ రోజు ఎందుకు మాట్లాడాను శివ, ఓడు అంత అబ్యూజర్గా నేను ఎందుకు మాట్లాడానంటే కనుక, నేను రూమ్లో ఉంటే నా ఫ్రెండ్స్ తోటి ఉంటే నలుగురు ముందు నువ్వు వచ్చేసి నన్ను టప్ప మొత్తం కొట్టేసి నీ తమ్ముడు నన్ను కత్తి తీసుకోవడానికి వచ్చి నీ కింద ఉన్నటువంటి రౌడీలు నా మీదకి వస్తే పెట్రోలియం పోలీసులు వచ్చారు అబ్బా, అది సాక్ష్యం. వాళ్ళు వస్తే అప్పుడు సర్కార్ అన్న వచ్చి ఏమంటే ఇది భార్యాభర్తల గొడవ ఏంటి అని, మీరు ఇక్కడ ఏం మాట్లాడడానికి ఉండదు అంటే, భార్యాభర్త గొడవలు అయితే రోడ్డు మీద ఏంటి ఇక్కడ వెళ్ళిపోయి డిస్కషన్ చేయకండి అని చెప్పి బంజారాస్ పోలీస్ స్టేషన్ అంటే నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి వాళ్ళ కారులు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడతారు, పంచాయతీ చేద్దామని చెప్పి తీసుకుని వెళ్తే, ఆ అమ్మాయి నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు అమ్మాయి కడుపు చేసేసావు, నువ్వు ఆల్రెడీ అమ్మాయికి పెళ్లి చేసావు, అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని పొడుస్తుంటే నా మోటో నా కంట్రోల్ లేదు, ఫుల్ డ్రింక్లో ఉన్నా. ఆ టైంలో అన్నమాట, అవును ఇప్పుడు ఏంటి నువ్వు దొంగతనం చేసావు అంటే, అరే బాబు నేను చేయలేదు అంటే ఎట్టకేలకి కోపంలో హై టెంపర్లో మనకు వచ్చేది ఏంటో కనుక, అవును చేసేనా నేను ఒప్పుకున్నా, కానీ అమ్మాయి ఎక్కడ ఒప్పుకోలేదే. ఆ అమ్మాయి నేను మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ ఎక్కడ లేవే. ఆ అమ్మాయి నేను క్లోజ్గా ఈ అమ్మాయి లాగా బట్టలు లేకుండా వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వీడియోస్ ఎక్కడ లేవే. అది శివ ఇల్లీగల్ రిలేషన్ అంటే. అంతే తప్ప అమ్మాయికి నాకు ప్రామిస్ చెప్తున్నా, అట్లా అనుకుంటే ఈ ఫీల్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కాదు. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకొని, మీ ఇద్దరు మ్యూచువల్ గా మాట్లాడుకొని ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఇవన్నీ తెలిసినప్పుడు తనతో డైరెక్ట్ గా నువ్వు మాట్లాడొచ్చు కదా. ఎక్కడ శివ, నేను తనతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అమ్మాయి నాతో ఉండాలనుకుంటుందా? నువ్వు అనుకున్నావా? ప్రేక్షకులు అందరు గమనించండి, పూజ అనే పర్సన్ ఇంటర్వ్యూకి ముందుకు వచ్చి నాకు రవి కావాలి, నాకు పిల్లల తండ్రి కావాలని చెప్పి ఏడుస్తుంది చూసారా, ఆ ఏడుపంతా ఒక నటన అని చెప్పడంలో ఒకే ఒక ప్రూఫ్ మీ అందరికి వినిపిస్తాను. నాకు నువ్వు వద్దు, రవిగాడు వద్దు, ఇప్పుడు ఉంచుకున్నవాడు వద్దు, ఇంకోటి కావాలి, వాడి పేరు కూడా నేను రివీల్ చేస్తానని చెప్పి తనంతట తన నోటితోటే అన్న మాటని నేను డైరెక్ట్గా మీ అందరికీ వినిపిస్తాను చూడండి. ఇది మనం అన్న మాట కాదు, తనంతట తన ఒప్పుకున్న మాట. పూర్తి ప్లేజ్. ఫ్యూచర్ లో నీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు, నా బాయ్ ఫ్రెండ్ వేసుకుంటా అక్కడే తిరుగుతా ఖచ్చితంగా. అయితే ఏంటి కలవడం ఇప్పుడు తప్ప? నేను మాట్లాడడం నేను తప్ప? అసలు ఇందులోకి అతన్ని ఎందుకు తీసుకొస్తున్నా చెప్పు? ఇందులోకి అతన్ని ఎందుకు తీసుకొస్తావు? వాడే కదా ఫస్ట్ ఎమోషనల్. అదే ఇప్పుడు ఇది ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? ఇందులో మీరు వినాల్సింది ఏంటంటే, ఎవరు నీ మొగుడు అంటే, చిచ్చి వాడితో నాకెందుకు, ఇంటర్వ్యూలోనేమో రవి కావాలి, రవి నన్ను మోసం చేశాడు, వాడు ఒక వ్యభిచారి, 15-20 మంది అమ్మాయిలతో అఫేర్లు ఉందని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఇది నేను చెప్పిన క్రియేట్ చేసింది కాదు, వాళ్ళిద్దరు కాల్ రికార్డ్. శివ సరే నేను ఒక్క క్లారిటీ అడుగుతాను శివ, మీరందరికీ నేను చెప్పి ఒక క్లారిటీ అడుగుతాను. రవి కావాలంటుంది కదా మీడియా ముందు, ఇప్పుడేమో రవి చిచ్చి వాడెందుకు, నేను నీతో తిరుగుతాను, వాడితో కూడా నా బాయ్ ఫ్రెండ్తో తిరుగుతాను అంటే
నీ భర్తనేమో నువ్వు డైవర్స్ అప్లై చేసిన తర్వాత నేను డైవర్స్ అప్లై దాన్ని కోర్టులో ఒక కౌంటర్ కూడా ఇవ్వకుండా, కౌంటర్ ఇవ్వాలి, నేను ఇచ్చిన దానికి కౌంటర్ ఇవ్వాలి, అదేమి ఇచ్చానని కూడా మీకు చెప్తాను. ఆ కౌంటర్ ఇవ్వకుండా 8 months నుంచి దాన్ని కౌంటర్ ఇవ్వకుండా 10 మందితో నువ్వు వ్యభిచారం చేసుకుంటూ తిరుగుతూ రవి కావాలంటే నాకు రవి ఇచ్చి వాడుకో నా బాయ్ ఫ్రెండ్తో, నీ కళ్ళ తిరుగుతాను ఇంకో బాయ్ ఫ్రెండ్తో, నలుగురు శివ ప్రజెంట్ దానికి నలుగురితోటి ఒకరు తెలియకుండా ఒకరికి వరుసగా పడుకున్న దానికి. సరే ఇప్పుడు నేను ఒక్కటే నా మనసు ఎక్కడ బాధ కలిగిందో తెలుసా శివ, నీకు ఒక లెటర్ చూపిస్తాను, నా మీద హత్యా ప్రయత్నం. ఇది నేను కమిషనర్ గారి దగ్గరికి నేను పంపించిన శ్రీనివాసరెడ్డి గారికి. ఏ రోజైతే కనుక నాకు ఎట్లా జరిగిందో, నాకు April 18న అమ్మాయి నాకు స్పాట్ పెట్టింది. అది ఎవరితో అంటే గనక తన కింద పనిచేసే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో ఆ అమ్మాయికి నాకు భయంకర డిస్టర్బెన్స్ వచ్చింది స్టార్టింగ్లో. ఏంటి ఆ డిస్టర్బెన్స్ అంటే కనుక నీకు ఫస్ట్ నుంచి క్లారిటీ చెప్తా. ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే కనుక ఆ అమ్మాయికి ఈవెంట్స్లో డబ్బులు ఎక్కువైపోయి గర్వం అనేది ఎక్కువైపోయింది. డబ్బులు ఎక్కువైపోయి గర్వం అనేది ఎక్కువైపోయింది. ఒకప్పుడు 1500కి 1200కి దాండియా చేసే అమ్మాయి ఈరోజు స్టిల్ రైట్ నో నాకున్న కాంటాక్ట్స్, ఈవెంట్స్లో ఉన్న కాంటాక్ట్స్ అంతా నా ఫోకస్ ఏంటంటే కనుక యాజ్ ఎ వెల్ నోన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐ ఫోకస్ టు ఓన్లీ మూవీ ఇండస్ట్రీ. ఈవెంట్స్ ఈస్ ద ఓన్లీ మై ఫైనాన్షియల్ రొటేషన్ అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మై పార్ట్ టైమ్. మై ఫుల్ టైమ్ మై ఫోకస్ అండ్ గోల్ అండ్ అంబిషన్ బికమ్ ఏ గ్రేట్ ఆల్రౌండర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నేను ఫోకస్. అప్పుడు నేను దీని మీద ఫోకస్ పెడుతున్న టైంలో నాకు వచ్చే ఈవెంట్ కస్టమర్లన్నీ తిని ఫార్వర్డ్ చేయడం జరిగేది. తినేం చేసేది, ఒక ఈవెంట్ చేస్తే మినిమం ఒక పెళ్లి చేస్తే 25,000 50,000 మిగిలే. డబ్బు మొత్తం వచ్చేసిన తర్వాత దీనికి కొవ్వు ఎక్కేసి మదం ఎక్కేసి పార్టీలు, పబ్బులు, ఫోటోషూట్లు, ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలు డిలీట్ చేసి నేను కోప్పడితే మా అమ్మ వాళ్ళు అలా బికినీలు వేసుకుని ఇలా ఫోటోలు పెడితే మన కుటుంబం వ్యవస్థ చూస్తే చాలా బాధపడతారు. ఆ ఫోటోలు నేను తీను డబ్బేసే అని చెప్పేసి అని ఆ అమ్మాయి మాట్లాడిన కాడ నుంచి అక్కడి నుంచి క్లాష్ వచ్చింది. రెండోది ఎక్కడి నుంచి క్లాష్ వచ్చిందంటే కనుక నన్ను అక్కడి నుంచి తక్కువగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. రెండోది మా అమ్మకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో, మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా అమ్మని బూతులు, మా అక్కని బూతులు, మా చెల్లిని బూతులు. మా చెల్లిని చదివిస్తున్న డాక్టర్, నువ్వు మీ చెల్లిని చదివిస్తావు మీ బావల చేతకొని వల్ల, మీ అమ్మకి 35,000 పెన్షన్ వస్తుంది, నువ్వు మళ్ళీ మీ అమ్మకి ఎందుకు ఎదురు డబ్బులు ఇస్తున్నావు హాస్పిటల్కి? ఆవిడ డబ్బులంతా ఏం చేస్తుంది? ఓ పంచే నువ్వు సంపాదించిన ఈవెంట్ డబ్బులు మొత్తం ఎందుకు ఊర్లో ఇల్లు కడుతున్నావు, అక్కడ ఎందుకు ల్యాండ్లు కొంటున్నావు? అవన్నీ అమ్మేసి హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టి నా మీద రిజిస్ట్రేషన్ చేసే, అది చేసి ఇది చేసాను. శివ నేను కళ్ళంటే నీళ్ళతో చెప్తున్నాను శివ, కొన్ని విషయాలు చెప్పుకోకూడదు కానీ ఏ మగవాడు కూడా ఇలాంటి విషయాలు చెప్పడు. తాగేసి మీదకొచ్చి ఆ అమ్మాయి శారీరకం ఒక మగవాడిని ఎంత దారుణంగా హింసపడుతుందో మీకు ఎవరు తెలియదు. ఏ మగవాడు కూడా పర్సనల్ బెడ్రూమ్స్ చెప్పరండి. తాగుడు పిచ్చి ఉంది, ఆ తాగుడు పిచ్చి ఉందో లేదో కూడా తనంతా తను ఒప్పుకునేది కూడా నేను పంపిస్తాను చూడండి శివకి. అది భయంకరంగా తాగుపోతండి. తాగేసి మగవాడి ఈవెంట్ నుంచి కష్టపడి ఇంటికి వస్తే అర్ధరాత్రి పూటలో తిరిగేసి పడుకున్న మగవాడి మీదకి ఎంత దారుణంగా చేసి ఎవడు కూడా మగవాడు ఇలాంటి నేను ఎందుకు అన్నీ చెప్పుకోవాలండి నా పర్సనల్స్? ఆ అమ్మాయి ఇలా చేస్తున్నా ఎందుకు చెప్పుకోవాలి? అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ అమ్మాయి చేస్తూ పక్కన వేరే వాళ్ళతో చాటింగ్స్ చేస్తూ, నేను ఈ రూమ్లో పడుకుంటే ఈ రూమ్లోకి వెళ్ళి వీడియో కాల్స్, ఇన్స్టాగ్రామ్స్లో, వాట్సాప్లో సెక్స్ వీడియో కాల్స్ డైరెక్ట్. ఎలా ఉంటారండి? ఎంత రకమైన వంటి డిస్టర్బెన్స్ జరిగితే వార్నింగ్ ఇచ్చా, చెప్పా, తప్పు. నేను కనుక బయటికి వెళ్తే నాకున్న పేరు రెప్యుటేషన్ పోయింది. ఇంట్లో వాళ్ళు కసక్కుని వస్తారు నా మీదే, నా స్నేహితులు నా ఫ్యామిలీ వస్తారని చెప్పేసి మౌనంగా భరించా. వచ్చేసేవాడిని అయితే 7 సంవత్సరాల సంసారం చేయను. వచ్చి మోసం చేయాలనుకుంటే 7 సంవత్సరాలు ఉండను. ఎవరో ఒక అమ్మాయి వాళ్ళది అలానే కాదు, 25 మంది 15-20 మంది ఎఫ్ఐఆర్లతో ఉందని చెప్పేసి అని శివతో అన్నప్పుడు, మరి అదే శివ అన్నతోటి మరి ఎందుకు చెప్పలేదు? మరి ఆ రోజే నాకు ఇంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నారు, నాకు ఇలాంటి ఎందుకని చెప్పేసి ఎందుకు ఉంది నాతోటి? సహిస్తున్నాను, భరిస్తున్నాను, తల ఉంచుకుంటున్నాను, సంపాదిస్తున్నాను, బయటకు రావట్లేదు కాబట్టి కుక్కలాగా పడుతుంది కాబట్టి ఉంటుంది. ఎమోషనల్ స్టేట్మెంట్స్ కదండి నేను మాట్లాడిన ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తున్న ప్రతి దానికి ఎవరు నా ఎమోషన్స్ తీసుకోవద్దు. ఐ విల్ ప్లే టు ఎవ్రీ ఆడియో కాల్ రికార్డ్. ఇప్పుడు నేను అమ్మాయి ఎంత తాగుబోతు చెప్తాను. తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఏమో తెలియదు, నేను చెప్పాను కదా బియర్ తాగానని చెప్పేసి ఏమైనా మిస్బిహేవ్ ఏమైనా మాట్లాడానా అని నాకేం అర్థం కావట్లా. ఏంటి నథింగ్, ఏం లేదు, మామూలుగానే మాట్లాడినావు కదా. ఊరికేనా తాగినా బాబా? నేను తాగింది కూడా ఒక టిన్నే. మంచిగా తాగితే పోతుంది కదా. అవును కదా, మొన్న తిట్టినా నీ మీద ఏమన్నా ఎక్కువ ఏమన్నా హార్ష్గా నీ మీదకి ఎక్కేసాను, హార్ష్గా చేశాను. శృంగారంలో పెద్ద కామ పిశాచి శివ. ఇది రోజు సెక్స్ లేకపోతే ఇది పడుకోదు. పచ్చిగా చెప్తున్నా, ఇది నా భార్యని తక్కువ చేసి మాట్లాడడం కాదండి. వ్యభిచారం చేయనోడిని వ్యభిచారి చేసింది. రాత్రిపూట ఇది చేసే శృంగారాలు, ఇది పెట్టుకుంటారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ మొత్తం నా దగ్గర ఎవ్రీథింగ్. ఒకవేళ గనక
నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడితే ఇప్పుడే చెప్తున్నాను, ఇదే మీడియా సమక్షంలో నేను తల వంచి దాని కాళ్ళ మీద పడి సంసారం చేస్తా. అది నిరూపించమను. ఎక్కడికి నా ముందుకు రానివ్వకుండా పెద్ద పెద్ద ఛానల్లో నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తుంటే అక్కడ ఇంప్రెస్ ఉపయోగించి ఆపేసిస్తుందండి. నా దగ్గరికి రాకడానికి దమ్ము ధైర్యం లేక ఈరోజు బ్లేమ్ చేయడానికి మీడియాలోకి నా ముందు ఫేస్ చేయడానికి. ఇప్పుడు దీని కూడా ఏం చెప్పి తెలుసా, వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నేను జనరల్గా మాట్లాడాను, తాగుడు అనేది రవి వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకున్నానని చెప్పేసి అంటుంది. తాగుడు రవి వెళ్ళిపోయిన తర్వాత కదండి, నేను ఉన్నప్పుడే తాగి వోడ్కా బియర్లు తాగి నన్ను శారీరకంగా ఎంత షాపుకు గురి చేసిందో నాకు తెలుసండి. ఉదయాన్నే లేచి పిల్లలకి నేను రెడీ చేసుకుంటానండి. పిల్లలకి కనీసం ఉదయాన్నే లెగిసి దానికి కనీసం మినిమం వాళ్ళకి టిఫిన్ పెట్టడం కానీ చేయడం కానీ ఉండదు. నేను లేచి నేను టిఫిన్ తెచ్చి నేను రెడీ చేసి నేను పిల్లల్ని చూసుకుంటాను. ఇదేం చేస్తుంది తెలుసా, అర్ధరాత్రి క్లబ్లకి వెళ్ళి వచ్చేసి ఎందుకు భరిస్తున్నాను తెలుసండి. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఉదయ్ గారు సేమ్ మా డాడీలో పుట్టాడండి. నా కూతురు, నేను పిల్లలు అన్యాయం చేసి, ఇదిగోండి నా కూతురు పేరు ఆరాధ్య. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. పిల్లల గురించి ఎవరు అబద్ధాలు ఆడరండి. కానీ ఈరోజు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాను తెలుసా, ఈ సమాజంలో చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే కొంతమందిని మాత్రం అంటున్నా, అందరం కాదు, నిజాలు తెలుసుకోకుండా తమ్ములని పెట్టకండి అయ్యా. ఆ అమ్మాయి ఫోటో చూపించిందా నాకు మొదట పెళ్ళి అయిందని, ఆ అమ్మాయి చూపించిందా నేను ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నానని. ఎందుకు ఇంత దారుణంగా కొంతమంది పెట్టేస్తే నేను బయటకు వెళ్తుంటే అందరూ కూడా నువ్వు వ్యభిచారి, నువ్వు మోసం చేసావు, నువ్వు తప్పు చేసావు అంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గుండె వేదన ఎలా ఉండేటువంటి ఎట్లా అయిపోయాను. ఈవెంట్స్ ఇండస్ట్రీ మీద కొట్టింది, పొట్ట మీద కొట్టింది. మా అమ్మ ఎన్ని చూసి ఎంత బాధపడతారో. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది. నీకు నేను వద్దు అనిపోతే ఇప్పుడే చెప్పావు కదా, రవి కాదు ఇది కాదు 10 మందితో పడుకుంటారని. ఇంత ప్రూఫ్లు ఉన్నాయి కదా. ఎందుకండి ఇలాంటి అబద్ధాలు వారిని నమ్మి ఏదైనా ఇంటర్వ్యూకి వచ్చి ఒక ఆడది ఏడ్ చేస్తే అయ్యో ఇట్లా అయిపోయిందని చెప్పేసి. ఇది మహానటి సావిత్రి మళ్ళీ పుట్టింది. దాని ఏడుపు అబద్ధం, దాని ప్రిపరేషన్ పిల్లలు చేసింది నిజం. పిల్లలు అలాగా కొడతారు, మా డాడీ నాకు వద్దు అని అలా చెప్పరండి. అదంతా కంప్లీటెడ్ ప్రిపరేషన్. పిల్లల్ని ఎంత టార్చర్ చేస్తుందో ఇంట్లో, ఎంతమంది పిల్లలు కొడుతున్నారో అవి కూడా నేను చూపిస్తానండి. ఎవ్రీథింగ్ నేను శివ గారికి ఇస్తాను, మీరు చూడండి చేయండి. ఇప్పుడు కూడా నేను ఎందుకు బయటకు వచ్చానంటే, ఈ రోజు కూడా నిజం చెప్పపోతే ఈ సమాజంలో నేను ఒక వ్యభిచారిలాగా, ఒక చెడ్డవాళ్ళగా మిగిలిపోతాను. ఏమీ సంబంధం లేని ఒక ఆడపిల్లని ఫోటోలు మీడియాలో ఇస్తే ఏమండి, ఏ రోజు కూడా ఆ అమ్మాయి నేను ఒక స్నేహితులుగానే ఉన్నాము, అది అందరికీ తెలుసు. నేను అలా చేసిన మాటలు కాదండి, ఎవిడెన్సెస్ కావాలి. ఏ ఎవిడెన్సెస్ లేకుండా ఒకవేళ నేను కావాలి అంటుందే, కావాలనుకున్న వ్యక్తిని ఎవరైనా చంపేస్తారండి. ఇదిగోండి మర్డర్ ప్లాన్, ఆడియో ప్లాన్ చేస్తున్నాను, వినండి ఒకసారి. అక్క ఇప్పుడు ఏం పని వెళ్తున్నాడు? ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. వదిలేసి పట్టుకుంటాం కదా మనం. అయిపోయింది కదా 18th or 17th కి వాడిది స్పాట్. ఎన్నటిదాకా ఎట్లా అయిపోతున్నావు? ఇప్పుడు ఎడికెళ్ళి వచ్చింది సడన్. 18th or 17th స్పాట్లు. ఆల్రెడీ నాకు ప్రాణహాని ఉందని ఆత్మరక్షణ కోసం నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రయించడం జరిగింది. వీడికి అయిపోతుందిరా స్పాటు. బయట మీడియా ప్రపంచంలోనండి ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, ఇది చూపించింది మీకు 20%. దాని గురించి ఇలాంటి ప్రూఫ్లు చూపించాలంటే మినిమం 2-3 hours ఇంటర్వ్యూ. బయట మీడియా ప్రపంచానికి నన్ను ఒక వ్యభిచారిలాగా, ఒక చెడ్డవాళ్ళలాగా, నా భర్త నాకు కావాలి, ఇన్ని తప్పులు చేసి నేను తీసుకుంటా అని చెప్పేసి ఆయన ఒక దొంగ ఏడుస్తూ, మగవాడికి ఏడుపు రాదు కదండి. కానీ నా గుండె కోత ఇన్ని ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత 10 రోజుల తర్వాత బయటకు వచ్చానంటే 10 రోజులు నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటానో తెలుసా. ఈ సేకరణలో ఇవాళ ఎన్ని ప్రూఫ్లు సాధించడం కోసం ఎంత నరకం అనిపించి ఎంతమంది కాళ్ళ మీద పడి ఉంటాను, ఎంత సేకరణ చేస్తుంటాను మీకు తెలుసా. నువ్వు చేసేదంతా చేస్తూ ఈరోజు మీడియా ముందు తప్పుగా ప్రకటిస్తున్నావు కదా, ఇది శివ, ఇదంతా డ్రామా. నేను నీతో చెప్పట్లేదు శివ, ఎవ్రీథింగ్ ప్లే చేస్తున్నా. మొగుడు కావాలనుకున్నది ఎందుకు చంపింది? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అటాక్స్ చేస్తుంది? ఎప్పుడు ఇది నా మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను చెప్పాను కదా, డేట్ చూపిస్తాను శివ నీకు. ఎందుకంటే చాలా మంది ఎమోషనల్స్ ఇంటర్వ్యూస్ నేను ఇది చేయను. ఇదిగో శివ కమిషనర్ గారి లెటర్ మీద ఉన్న చూసా నేను నా దగ్గర ఉంది, ఇప్పుడు పంపించాను, చూస్తున్నా. February 13. ఇది ఎఫ్ఐఆర్ కాదు, జస్ట్ లెటర్. ఎఫ్ఐఆర్ కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తుండే. అసలు ఎఫ్ఐఆర్ చేయనివ్వలేదు శివ. ఆ అమ్మాయి మ్యాన్ఫ్లేట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? డిపార్ట్మెంట్లోనైనా ఎవరినైనా సరే కనుక నాకు ఇట్లా చేస్తున్న ఇట్లా ఏడుపు, దొంగ ఏడుపులు, డబ్బుతో కొనేయడాలు కాదు. మరి ఇప్పుడు తను ఉంటానంటుంది, నీతోనే ఉంటానంటుంది, నువ్వు కావాలంటుంది కదా. అంత విభిచారి, ఇంత దూరణాలతోటి ఎవరు వెళ్తారు శివ? నాకు అమ్మాయి గురించి అవన్నీ తెలిసే కదా నేను బయటకు వచ్చేసింది. ఎవరికి చెప్పలేదు, నేను మీడియా ఎక్కలేదు. నువ్వెక్కువ మీడియా. నీ లంజితనం నాకు తెలిసి కూడా నేను ఎందుకులే పోతే, నేను లీగల్గా ఫైట్ చేస్తున్నాను శివ, నేను లీగల్గా వెళ్తున్నా.
న్యాయం చట్టాన్ని నమ్ముకొని వెళ్తున్నా. నిజంగా ఇది కనుక నేను వేసిన కేసు ఏంటో తెలుసా? నువ్వు మొదటి భర్తను వదిలేసేసి మొదటి పిల్లని వదిలేసేసి నాకు డైవర్స్ అయిపోయిన అబద్ధాలాడి నువ్వు 2017 మే 15 నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ ఆ టైంలో నీకు డైవర్స్ అవ్వాలా? తెలియదు అప్పుడు డైవర్స్ అవ్వలేదని? లేదు తెలియదు, అయిపోయిందని చెప్పింది. అదే కదా, దానికి ముందు నీకు పెళ్ళి అయిందంట. అదే కదా శివ. ఇప్పుడు తనకి పెళ్ళయిందో నాకు పెళ్ళయిందో నేను ఏమంటున్నానంటే కనుక విత్ ఎవిడెన్సెస్ కావాలి కదా. ఎమోషనల్ స్టేట్మెంట్స్ నాట్ యాక్సెప్ట్ టు కోర్ట్ ఆల్ మీడియా కూడా తీసుకోవద్దు. నేనేమంటానంటే కనుక నేను మీ అందరికి ప్రూవ్ చేస్తా. నాకు పెళ్ళయిందా, తనకు పెళ్ళయిందా, తన పిల్లలు ఎవరు ఏంటని నేను మొత్తం పెట్టుకున్నాను. నీకు అవ్వలేదా నార్మల్గా? లేదు శివ, పెళ్ళి అంటే ఫొటోస్ చూపించాలి శివ. ఆ అమ్మాయి ఏదో చెప్పినంత మాత్రాన అయిపోవడం కాదు కదా. నేనైతే చూపిస్తాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. అందుకే లేటుగా వచ్చినా సరే కనుక ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వాలని నేను లేటుగా వచ్చా. ఇది శివ వాళ్ళ మొదటి భర్త వీడిని మోసం చేసింది. ఇదిగోండి వాళ్ళ ఇద్దరు పిల్లలు. వాళ్ళేరి నా పిల్లల్నేమో కెమెరా ముందు పెట్టి తీసుకొచ్చిద్ది, మొదట పుట్టిన పిల్లల్నేమో వదిలేసింది గాలికి. ఇప్పుడు ఉంటుంది పాప మాత్రమే. మీ అందరూ తెలియని విషయం ఏంటో తెలుసా? ఆడపిల్ల గురించి అలా చెప్పొద్దు. ఆ మొదటి మొగుడు యొక్క పిల్ల ఏదైతే ఉందో ఆ పిల్లని నేను అడాప్ట్ చేసుకొని, ఆ పిల్ల ఆధార్ కార్డు చెక్ చేసుకోండి, నేను అడాప్ట్ చేసుకొని తండ్రిగా నా పేరు పెట్టుకున్నానండి ఆ పిల్లకి. ఈ ఇంట్లో కూడా ఈ విషయం తెలియకుండా, ఇన్ని తెలిసినా కూడా ఎలాగో పెళ్ళి అయిపోయింది కదని తల వంచుకొని ఇది పబ్లిసిటీ చేయకుండా ఉండాలని, ఇది సెకండ్ హ్యాండ్ అని చెప్పి ఇవన్నీ కూడా తెలియకుండా ఉండాలని చెప్పి నేను దాచుకుంటే నువ్వు మీడియాకి ఎక్కావు, నువ్వు నా ఫ్యామిలీ మీద 498A కేసులు పెట్టావు, నువ్వు నా మీద హత్యా ప్రయత్నాలు చేసావు, అటాక్లు చేసావు, నువ్వు రోడ్డుకు వచ్చావు. నేను రోడ్డుకి ఎప్పటికీ రాలేదు. బికాజ్ ఏంటంటే నువ్వు రోడ్డు మీద వెళ్తే కనీసం నువ్వు కుక్కలు కూడా గుర్తుపట్టావు. నువ్వు 9th క్లాస్, నేను 3 డిగ్రీలు చదువుకుని నేను గౌరవంగా సమాజంలో గౌరవంగా బతికే వ్యక్తిని కాబట్టి ఐ నో వెరీ వెల్. కాబట్టి దట్స్ వై నేను అస్సలకి రాలేదు. నువ్వు వచ్చి నన్ను ఈరోజు తెలియని ప్రజలు బ్లేమ్ చేసుకున్నారు కాబట్టి, బ్లేమ్ చేస్తున్నావు కాబట్టి, వాళ్ళు నిజాలు చెప్పాలి కాబట్టి వచ్చాను. ఈ ఇద్దరు పిల్లలను నువ్వు పిల్లల్ని రోడ్డు మీదకి వదిలేసింది శివ. వాడు ఎక్కడున్నాడు తెలుసా? పాపము చిన్న వయసులోనే తల్లి ప్రేమ ఏంటో తెలియకుండా వాడిని వదిలేసేసి ఈ మొదటి మొగుడు యొక్క తమ్ముడు పంకజ్ అని ఉంటాడు, వాడికి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే వాడికి సొంత మరితోటి అక్రమ సంబంధించుకుంటే వాడికి వాళ్ళ దానికి గొడవ వచ్చి డైవర్స్ అయిపోయి, అంటే వీళ్ళిద్దరు కొట్టుకునే దాకా వస్తే అదేంటంటే నన్నే కొడతా, అది చేస్తా, ఇది చేస్తా, నీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నేను ఎలా వెళ్తాను అది అని చెప్పేసి అని మొత్తం వాళ్ళిద్దరు గొడవ పెట్టింది. దాని స్టోరీ మొత్తం స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను చూడు. అక్కడ నుంచి వాడికి జస్ట్ అప్లై చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయి వచ్చేసి మళ్ళీ ఎవరైతే కనుక నరేష్ ఉంటాడు కదా, చేతి మీద టాటూ ఉండే అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి తోటి 3 సంవత్సరాలు వాడితో తిరిగింది. 3 సంవత్సరాలు వాడితో తిరిగింది. మళ్ళీ ఇంటి పక్కన గోల్డ్ వ్యాపారం, గోల్డ్ షాప్లో పనిచేసేవాడు కూడా ఉంటాడు. వాడికి మళ్ళీ ఇంట్లోకి సరుకులు వేయడానికి అయ్యి తేవడానికి వాడితో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది. మళ్ళీ నరేష్కి ఆ పక్కన ఉన్నవంటి ఎవరైతే గోల్డ్ షాప్లో పనిచేస్తాడో అతనికి గొడవలు అవడం వల్ల నరేష్ తను వదిలేశాడు. తను పెళ్లి చేసుకోవాల్సిన నరేష్ వదిలేశాడు. ఇప్పుడు అతనితో ఉంటుంది. సడన్గా 2017లో ఒక బకరా వచ్చాడు, ఏమీ తెలియని 24 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు. అప్పుడే వాడి పేరే రవికిషోర్ అలియాస్ ఆల్రౌండర్ రవి. ట్రాప్ చేసి పెట్టేసింది. పూజ గారు ఇంటర్వ్యూలో ఉన్నా ఇంటర్వ్యూలో ఉన్నా ఇది మీకు సంబంధించినవి మీకు 4 ఎఫ్ఐఆర్లు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న న్యూడ్ వీడియో కాల్స్వి కానీ, లేకపోతే మీకు మీ బాయ్ ఫ్రెండ్స్కి సంబంధించిన టాటూస్ కానీ అవన్నీ ఫోటోలు అన్నీ చూపిస్తున్నారు. ఇది సంబంధించిన టాటూ అనేది పెళ్లికి ముందే అది రవి కూడా తెలుసు. మా పాస్ట్ లైఫ్ అన్ని చెప్పుకొని మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. అండ్ ప్రెసెంట్ తను ఏదైతే చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఎవరైతే కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ అబ్బాయి జాస్మిన్ కి రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్. హలో అండ్ నా కాల్ డేటా కానీ అన్ని నేను కూడా తీపిస్తాను శివ. నేను కూడా విత్ ఎవిడెన్సెస్ వస్తాను. నాకు ఎంత పెద్ద ట్రాప్ జరిగింది, నాతో ఏం జరిగింది అన్న దానికి. రవి ఈ రోజు మీ ముందు వచ్చి అన్ని తీసుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, నేను ఎంత పెద్ద ట్రాప్ లో పడ్డాను. నేను డివోర్స్ ఇవ్వను అని ఖచ్చితంగా నేను మాట్లాడి ఇన్నిసార్లు నేను ఇంత చేసిన తర్వాత ఏవి దొరకలేదు కాబట్టి ఈ రోజు రవి అక్కడికి వచ్చి ఇవన్నీ చూపించి చేస్తున్నాడు. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి, ఎలా జరిగింది? ఇప్పుడు నా కాల్ డేటా అయితే అబద్ధం చెప్పదు కదా. తనలాగా 3-4 సిమ్ములు నేను యూజ్ చేయట్లా. అది ఒకటే సిమ్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి వితౌట్ ఎంక్వైరీ. ఇప్పుడు బ్లేమ్ చేయొద్దు మీరు. లేదు ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తున్నారు, దానికి ఒకసారి మీరు చెప్తారా? అది ఒక్కసారి చెప్పండి. నేనేం చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ పెద్ద ట్రాప్. ఎవరైతే ఆడియో ఉంది కూడా అది కూడా నేను అతన్ని కూడా పిలిపిస్తాను ఆన్ కెమెరా. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఐదుగురులో ఎవరు పిలిపిస్తావు? ఒకటి
పిలిపిస్తాను. 5గురిలో ఎవరిని పిలిపిస్తావు అనేది ఒకటి. రెండోది ఇప్పుడు సంబంధించిన ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిన వాళ్ళ సరే ఒక పని చేద్దాము, నువ్వు ఎవరిని పిలిపించుకుని ఏం చేసుకుంటాను మీడియా పరంగా చూపించుకుంటది. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒకసారి శివగారు ఒక నిమిషం నా మాట వినండి. మీకు నా మీద నమ్మకం ఉంటే ఎట్లయితే అబ్బాయి ముందుకు వచ్చాడు 5 మందిని, 5 మందితో నేను ఫిజికల్ అయినట్టు గానీ నేను ఏదైనా అయినట్టు గానీ 5 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టమని చెప్పండి. కళ్యాణ్ విషయం వరకు వస్తే అక్కడ క్లారిటీ నేను ఇస్తాను. కళ్యాణ్ ఏంటనే దానికి, అసలు నేను ఎట్లా ట్రాప్ పడ్డదానికి ఒక ఆడదానిగా నేను మీ ముందు ఇస్తాను. కళ్యాణ్ విషయంలో పడుకోవడం ట్రాపా, 40 సార్లు పడుకోవడం ట్రాపా, ఇది 40 సార్లు ఓయో రూమ్ రికార్డ్స్ ట్రాపా. ఒకసారి అది ఇప్పుడు ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మీ హస్బెండ్తోని వెళ్తున్నావా అని ఆయన క్వశ్చన్ చేసినప్పుడు, లేదు మా హస్బెండ్ తోటి ఎందుకు వెళ్తాను, వచ్చి వేరే బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అని అన్నారు కదా, ఆ వాయిస్ మీదేనా? ఉప్పల్ నరేష్ గాడు వాడి సంగతి, నువ్వు వాడితో మాట్లాడిన సంగతులు, వీడియో కాల్స్ ఇవన్నీ ఓ పని చేసివా, దాని న్యూడ్ వీడియోస్ మొత్తం వేసి పడేసి చెప్తాను. సమాధానం చెప్పండి. ఇవన్నీ జరగడానికి ఎవరితో అయితే మాట్లాడానో ఆ పర్సన్ కూడా ముందు ఉండాలి కదా. ఎప్పుడు జరిగింది ఇదంతా, ఎప్పుడు మాట్లాడారు మీరు? నాకు ఫిబ్రవరి నుంచి మేబీ మార్చ్ తర్వాత నా కాల్ డేటా నేను తీపిస్తాను కూడా. నా కాల్ డేటాలో అయితే అబద్ధం చెప్పదు కదా, నా కాల్ డేటా తీపిస్తాను. నా కాల్ డేటా తీపిచ్చి మొత్తం అన్ని క్లియర్ గా పెడతాను. నేను ఎవరితో వెళ్ళాను, ఎవరితో లేదు, నాకు ఏంటి అసలు ఏం జరిగింది, ఏ మ్యాటర్కి అక్కడ జరిగింది అన్న దానికి క్లారిటీ మీకు వస్తుంది శివ. ఓకేనా? నేను నీ ముందే నేను తీసుకొచ్చి నీ ఇంటర్వ్యూలోనే నేను ఇస్తాను, మళ్ళీ నీకేస్తాను. నన్ను అంత తొందరగా ఎవరు తప్పుగా అనుకోవద్దు. అసలు నిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు కూడా క్లారిఫికేషన్ కి రండి. కాదు, ఇది ఈ కాల్స్ ఏంటి, వీడియో కాల్స్ ఏంటి? నేను అదే చెప్తున్నాను కదా శివ, అన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అది ఎప్పుడు జరిగింది? రవి ఉన్నప్పుడు జరిగిందా లేకపోతే? లేదు మొన్న రీసెంట్ గా జరిగింది నాతో ట్రాప్ కాదు మీకు. మీరు ఎందుకు మాట్లాడారు అసలు అలాగా కాల్? నేను అదే చెప్తున్నాను కదా, అది ఎందుకు జరిగింది అంటే నేను ట్రాప్ లో పడిపోయాను, అమాయకురాలు ఏ యాక్టింగ్ అయ్యి నీ అమ్మ నీ యాక్టింగ్ అంటే కానీ చెప్పినాక కూర్చోండి. ఆయనకు ఒకసారి ఆగమని చెప్పాను శివ. నేను ఓపెన్ గా ఇందాక కూడా వేదాంత్ మీడియాలో నేను అదే క్లారిఫికేషన్ ఇచ్చిన. ఏమని క్లారిఫికేషన్ ఇచ్చిన, అందరికి కాల్ చేసుకుని నువ్వు నాతో ఏం చేయలేదు అని చెప్పి కాల్స్ అయిపోయింది. ప్రూఫ్లు కదా కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది ప్రూఫ్స్. ఒకసారి ఆగమని చెప్పండి. తను ఈ రోజు ఎగురుతున్నాడు కదా, ఏ జాస్మిన్ గురించి అయితే తను ఎగురుతున్నాడో అదే జాస్మిన్ ఏం చేసింది, ఏం లేదు, ప్రతిదీ ఈ అబ్బాయి ఆ జాస్మిన్ గురించి నా మీద ఏం చేయాలనుకుంటున్నాడు. నా దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇది ఇక్కడితో తాగిపోయేది కాదు అని శివ, నేను ఆల్రెడీ నీకు కూడా నేను చెప్పిన, ఇది ఇక్కడితో తాగిపోయేది కాదు శివ. మీరు అన్నారు నాకు తను ఫోన్ చేశాడు ఇలా ఎవిడెన్స్ తోటి వస్తాయంటే, సింగిల్ గా నువ్వు ఇంటర్వ్యూ తీసుకో శివ, దీనికి కారణం కూడా నేను చెప్తాను, వచ్చి మాట్లాడుతాను నీతో. అన్నానా లేదా, అన్నానా లేదా, నాకు తెలుసు శివ ఇది జరుగుతుంది అన్న విషయం నాకు తెలుసు. దీని గురించి కూడా నేను కరెక్ట్ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. దీని గురించి కూడా నీ ఇంటర్వ్యూలో నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ఆన్సర్ గా ఇస్తాను. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడే అంత తొందరగా ఎవరిని జడ్జి చేయొద్దు శివ, అది గుర్తుపెట్టుకో. జడ్జే కాదు, ఈయన చూపించిన వాళ్ళు ఉన్నాయి, అడుగుతున్నాను అనమాట. ఈయన వినిపించిన ఆడియోస్, ఈ ఫొటోస్ అవన్నీ అలాగే ఉన్నాయి. అందుకు కూడా రావడానికి కారణాలు ఉంటాయి శివ. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు పూజ గారు నేను ఏమంటున్నానంటే, ట్రాప్ అంటే ఎలాంటి ట్రాప్ అంటే, ఇప్పుడు లైక్ వేరే మనిషిని పంపించి మనం వాళ్ళతో కనబడుతున్నట్టు ఒక ఫోటోలు అంటే ట్రాపు, లేకపోతే ఫోన్ ఆడియో అంటే ఒక ట్రాపు. నేను విషయం చెప్పిన, ఆడియోలు ఎడిట్ చేశారు, ఈ పిచ్చి మాటలు నేను మాట్లాడలా. నేను ఏమంటున్నా అంటే యాజ్ ఏ యాన్ కామ్రా వచ్చి మాట్లాడతాను, నేను మాట్లాడతాను. మాట్లాడలేదు, ఈలో ప్రిపరేషన్ చేసుకోవాలి అంతే, అయిపోయింది. రేపు పొద్దున కమిషనర్ మొత్తం ఉంటాయిలే కానీ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. నేను మాట్లాడతాను, తను ఏదైనా చేసుకోమని చెప్పండి. ఆ అమ్మాయికి ఏం లేదంటున్నాను కదా, అమ్మాయికి అబ్బాయికి నేను కూడా బయట పెడతా. ఆ అమ్మాయి కూడా రావాల్సిందే, నీ స్టూడియోకే రావాల్సిందే అమ్మాయి కూడా. అది కూడా గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ శివ, నేను మళ్ళీ టచ్ లోకి వస్తాను నీకు. ట్రాప్ లో పడితే అసలు ఇవి ఎప్పుడు వచ్చాయి మీకు, ఈ ప్రూఫ్లు, ఈ ఆడియోలు ఎప్పుడు వచ్చాయి? నా గురించి ఎప్పుడైతే గనక సోషల్ మీడియాలో ఎప్పుడైతే గనక విపరీతమైనటువంటి చెడ్డ ప్రచారం చేయడం, ఎప్పుడైతే పడితే లేనిపోయిన అబద్ధాల ఎలిగేషన్స్ అనేది వేస్తుందో అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతకుముందు నుంచి ఉన్నాయి. ఎవరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నరేష్ తోటి చాటింగ్స్, వాడితోటి కలవడాలు, ఏది నేనుండగానే వాడితోటి వేరే వాళ్ళతోటి అన్నీ జరుగుగానే. సరే మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల చిన్న పసిపిల్లలు డిస్టర్బెన్స్ అయిపోతారు. నేను దీన్ని వదిలేసిన, లేకపోతే తన ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిన పసిపిల్లలు అని కలిసి జాగ్రత్తగా మాట్లాడి అన్ని. నువ్వు చెప్పింది బాగుంది. అంటే నేనేమంటున్నానంటే,
ఒకవేళ తను ఇదే అయితే, ఉమ్. ఒకవేళ తను ఇలానే ఉంటే ఉమ్. తను ఎందుకు ఫైట్ చేస్తుంది ఎవరి గురించి నీ గురించి? ఎందుకు ఫైట్ చేస్తుందా? నీకు ఆడియో ఇంత క్లియర్గా ఉంది కదా శివ, ఎందుకు ఫైట్ చేస్తుంది తను? సింపుల్ థింగ్ ఏమీ లేదబ్బా. బయట ప్రపంచంలో నాకు ఆల్రెడీ మొదటి మొగుడు వదిలేసి డైవర్స్ అయిపోయినాయి, పిల్లలు ఇద్దరు. ఇక రెండో జీవితం కూడా ఈ రకంగా అయిపోతే సమాధానం ఎత్తుకోలేను. రవిగాడు అయితే కనుక కుక్కలా పడుంటాడు. అండ్ మీ అందరికి మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే కనుక, రీసెంట్గా ఒక పెద్ద షోకి నేను సెలెక్ట్ అవ్వాను లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళానన్న విషయం తెలిసి మార్కెట్లో నాకున్న రెప్యుటేషన్ తీయడం కోసం ది ఓవరాల్ ప్లాన్ అనమాట. ఇన్ని రోజులు లేనిది, ఇప్పుడు లేనిది, ఈరోజు ఎవరైనా కోర్టులో నేను కావాలనుకుంటే నేను ఇచ్చినటువంటి డైవర్స్ మీద నువ్వు కౌంటర్ వేయాలి, కానీ డిఫామేషన్ మీద కౌంటర్ వేసుకొని ఇంటర్వ్యూకి రావడం ఏంటి అంటే నీకు అక్కడే అర్థమవుతుందా కావాల్సింది రవి కాదు, రవిగాడి పతనం, రవిగాడి నాశనం. సో అమ్మాయి వాంటెడ్ ఇది కావాలని చేస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోవాలి. కాదు ఇప్పుడు రవి మామూలుగా చెప్తున్నాను, కొంతమందికి తెలియచ్చు, నార్మల్ కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి నువ్వు తెలియకపోవచ్చు. ఈ సినారియో నడుస్తుంది సోషల్ మీడియాలో. అందరికీ తెలియాలని లేదు, బేసిక్ నేనైనా అవ్వచ్చు, నువ్వైనా అవ్వచ్చు. బట్ ఇవన్నీ జరుగుతుంటే, ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. బేసిక్ ఇద్దరిది తప్పు అనిపిస్తుంది నాకు, ఇద్దరిది తప్పు అని అనిపిస్తుంది. ఎవరు ఒపీనియన్, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, లైక్ ఇవన్నీ లైక్ వీడియోలు కానీ లేకపోతే అమ్మాయి వేరే అమ్మాయితో ఉండడం కానీ, అమ్మాయితో నువ్వు రిలేషన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఈమెతో డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు మధ్యలోనే ఈ అమ్మాయితో రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు అని? అదే చెప్తున్నాను శివ. ఇప్పుడు రిలేషన్ అంటే కనుక ఇప్పుడు నువ్వు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగావు. అమ్మ నువ్వు డైవర్ట్ అయితే ఇట్లా కాదు, ఆ ప్రశ్న కంప్లీట్ చేయనివ్వలేదు. ఎవరికి మాట్లాడలేదు, నీ సైడ్ మాట్లాడలేదు, ఆమె సైడ్ ఆమెనైనా ఇదే క్వశ్చన్. నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా అడిగావు. ఏమని? అమ్మ డైవర్ట్ అయితే ఇలాగ 3-4 గంటలు వీడియో కాల్స్, ఈ కాల్ రికార్డ్స్ ఇవన్నీ డైవర్ట్ అంటే ఎట్లా అంటే నేను ట్రాప్లో పడితే ఈ రకంగా చేస్తారు. అలాగా ఒక అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను. రిలేషన్స్లో 2 types ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. నేను పెట్టుకున్నది ఓన్లీ హెల్తీ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్ తప్ప ఇలా న్యూడ్ వీడియో కాల్స్లు, కాల్ రికార్డ్స్ ఒక్కటి చూపించమని శివ, ఒక్కటి. నిజంగా నేనే చెప్తున్నా, నీ సమస్యలో వెళ్ళిపోతా. ఒక్కటి చూపించమని నేను తప్పు చేసినట్టు. మేబీ అవి లేకుండా కూడా ఉండొచ్చు, అంటే ఇస్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్. ఆప్షన్ అది ఉంది, ఇది ఉంది. ఇస్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్. రెండు ఉంటది. సిచువేషన్ అవతల పర్సన్ బట్టి. ఇలాంటి బయటకి వచ్చాయంటే అవతల పర్సన్ ఎంత ఇంత మంచిగా ఉంటుందంటే అవతల పర్సెంట్ ఏంటో పర్సన్స్ బట్టే. ఇలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వచ్చిందంటే అవతల వ్యక్తుల వల్ల లేకపోతే మన దరిద్రం వల్ల ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ అందరూ చేస్తూ ఉంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో అది తప్ప వ్యక్తిగతంగా రిలేషన్స్ ఒక అమ్మాయి అంటే ఓన్లీ ఈ కాల్ స్క్రీన్ షాట్, అంటే నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ ఈ స్క్రీన్ షాట్స్ వల్లనే, అంటే ఈ స్క్రీన్ షాట్ చూపించే జడ్జ్ చేస్తున్నావా ఆమెని, లేకపోతే ఇంకా నీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నా. నేను ఇందా కన్నీటి వేదన రోదన అర్థం చేసుకున్నావా? నేను చెప్పి స్క్రీన్ షాట్ ఇది కాదు. అక్కడ నేను స్టార్టింగ్ లో నేను ఏడ్చింది అందుకే. 1 కాదు 2 కాదు. ఒక మనిషి బయటకు రావడానికి దాని వెనకాల ఎంతో నరకం ఉంటది. ఒకేసారి ముందుకు రాడు, చూస్తాడు, సహిస్తాడు, భరిస్తాడు, అనుభవిస్తాడు, తగ్గుతాడు, కాంప్రమైజ్. నువ్వు అన్నావు కదా, మాట్లాడుకుంటే అయిపోయింది, కలిస్తే అయిపోయింది, చేయచ్చు, అన్ని విశ్వ ప్రయత్నాలు చేసి నా మనసు విరిగిపోయి ఆఖరికి నన్ను చంపే ప్రయత్నంలో కూడా ఉండి నా మీద అటాక్స్ చేసి నా మీద హత్యా ప్రయత్నాలు చేయించింది. దాంతో నేను ఎలా వెళ్తాను శివ? మరి ఇవన్నీ జరిగాయి డిసెంబర్లోనే అనుకుంటా, డిసెంబర్లోనే జనవరిలోనే అనుకుంటా. మళ్ళీ మీ ఇద్దరు కలిసినట్టున్నారు, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళి? అప్పుడు జరిగింది ఏంటంటే కనుక డిసెంబర్లో కలిసి ఉండడం కాదు శివ. నేను ఎందుకు కలిసి బేసిక్గా నీకు ఈమె గురించి నీకు ఎంత తెలిసింది? ఈమె ఇలాంటి ఆమెను నీకు తెలిసింది, ఈమె ఇలా చేస్తుందని నీకు వివరణ అంత క్లారిటీ ఉంది. డిసెంబర్లో నువ్వు ఎందుకు ఆమెను కలిసి జనవరి ఫిబ్రవరి వరకు ఆమెతో ఎందుకు కలిసి ఉన్నావు? ఆమెతో కలిసి ఉన్నానంటే రాంగ్ చెప్తాను చూడు. దాన్ని కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటే నాకు ఆమె కూడా చెప్పలేదు, నాకు ఇది ఆమె కూడా చెప్పలేదు, నాకు వేరే వాళ్ళు చెప్పారు, పర్సన్ చెప్పారు కదా. అది కలిసి ఉంటాం కదా. మా అమ్మ అక్కడ ఉన్నారు. అవునా? మీ మమ్మీ దగ్గరికి? మా మమ్మీ ఉన్నారు. మా మమ్మీ కోసం వీళ్ళ మా అమ్మ హార్ట్ పేషెంట్. ఇది ఈవెంట్లు బొచ్చు బోష అనుకుంటూ చెప్పి రోడ్ల మీద పబ్లు క్లబ్లు అనుకుంటూ తాగుతూ తందలాడుతూ తిరిగిద్ది. పిల్లలు ఉన్నారు. నేను అప్పుడే డైవర్స్ అప్లై చేసి, అక్టోబర్లో డైవర్స్ అప్లై చేసి నవంబర్ ఎండింగ్ కల్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. కానీ బయటికి వెళ్ళిపోయి హాస్టల్లో ఉంటున్నా.
కానీ స్టార్టింగ్ కదా శివ, నాకు పిల్లల మీద ఎఫెక్షన్ పోదు. రాత్రంతా గుండెల మీద పడుకొని డాడీ డాడీ అని అంటుండే, ఒకేసారి బయటకు వచ్చేసి నేను ఒకేసారి అంత క్రూరంగా ఉంటాను. నేను మనిషిని శివ, ఒకేసారి నేను వెళ్ళకూడదు, నా పిల్లల్ని చూడకూడదు అంటే కనుక ఇది దొరికిందే సంది కదా అని చెప్పని డైవర్స్ అవుతున్న మూమెంట్లో నువ్వు ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నిస్తుంది తప్ప, నేను నీతో వచ్చాను ఫిజికల్గా కలిసానా, నేను నీతో వచ్చి నీతో నేను ఒక్క నైట్ కూడా లేని శివ. నేను డే టైం వెళ్తాను, పిల్లలకి ఏం కావాలి ఇస్తాను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను, బయటకు వచ్చేస్తాను తప్ప ఇంకా ఆ అమ్మాయితో కలిసినట్టు కానీ ఆ అమ్మాయితో ఉన్నట్టు కానీ ఒక్క ఎవిడెన్సెస్ చూపించమని చెప్పు. నువ్వు వేరే అమ్మాయిలతో ఉన్నా కూడా ఈమె నేను యాక్సెప్ట్ చేసింది, పూజ ఆమె నేను యాక్సెప్ట్ చేసింది అంట కదా, అది నిజమా? అది వేరే అమ్మాయిలతో ఉంటే యాక్సెప్ట్ చేస్తే నేను ఒక పాయింట్ అడుగుతాను శివ. దాదాపుగా ఒక అమ్మాయితో నేను ఫ్రెండ్లీగా నేచర్గా ఉన్న టైంలో ఇప్పుడు ఎవరి గురించి అయితే కనుక మాట్లాడతాను, ఆ అమ్మాయి విషయంలో ఇంకొకరు వేరే వాళ్ళు అది అంత ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఊరుకునే టైపు కాదు. ఆ అమ్మాయి తిరగబడే వ్యక్తి, దానికి గల కారణాలు కూడా ఏ స్టేషన్లో ఏం చెప్పిందో, ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిందో, నన్ను రప్పించిందో, ఏం చేసిందో మొత్తం. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఒక రకమైనటువంటి సైకోతనంగా ఎన్ని పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఈ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయిపోయింది. రియాక్ట్ అయిపోయిన తర్వాత నేను కంక్లూజింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మ్యాటర్ ఏ ఉండదు, ఇటువంటి ఆధారాలు ఉండవు. నేను మాట్లాడితే విన్నానండి, అమ్మా నువ్వు మాట్లాడితే వినడం కదా, నాకు రికార్డ్స్ పంపించు, పడుకుంటే చూసాను అయ్యండి. అది అడిగింది కాకుండా మీ వేరే లాయర్ తో కానీ లేకపోతే వేరే వాళ్ళతో కానీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు మాట్లాడారు కదా నీతో, అమ్మాయి వాళ్ళతో మాట్లాడినట్టు గుర్తు, వాళ్ళు వెళ్ళి మాట్లాడారు కదా? లేదు లేదు, వేరే లాయర్ తో కాదు, ఆయన ఎవరు మా సొంత అన్న, రిలేటివ్స్ అన్న, ఆయన కూడా హాస్టల్ ఉన్నప్పుడు ఆయన కూడా అదే వాళ్ళతో వెళ్ళి మాట్లాడారంట కదా. మేము వెళ్ళి మాట్లాడటం కాదు, వాళ్ళు వెళ్ళి మాట్లాడారు కదా. ఎవరు వెళ్ళి మాట్లాడలేదు శివ. ఈ అమ్మాయి ఆయన మాట వింటాడు, ఊర్లో కొంచెం పెద్ద ఆయన అంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు, గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన వన్ ఆఫ్ ద అడ్వకేట్, ఊర్లో పెద్ద మనిషి, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఓకే, ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన నాకు అన్న అన్న అంటే ఒక భయం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన్ని ఇట్లా అయిపోయింది, ఇట్లా అయింది, అట్లా అయిపోయింది అని చెప్పేసి చంపుతా ఉండి ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే ఆ అన్నయ్య హైదరాబాద్ వచ్చి ఫస్ట్ నన్ను కలిసి, నాకు బేసిక్ గా మీరు చెప్తుంటే నాకు ఒకటే ఇది వస్తుంది, తనంతా ఏడుస్తుంది, తనంతా చేస్తుంది, తను ఇదంతా ఉంది కదా, మరి నువ్వు కావాలనే అంటుంది కదా, లేకపోతే ఎవడో రవిగడ వద్దంటుంది కదా, రవిగడ చంపే అంటుంది కదా, ఇది కూడా ఉంది. నీకు అర్థం కావట్లేదా శివ? ఏమి లేదు ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు శివ. క్లారిటీ వస్తుంది. కంప్లీటెడ్ ఏంటంటే కనుక నా మాట వినొద్దు, పూజ మాట వినొద్దు, ప్రజలైనా మీడియాలో ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళైనా ఎవరి మాట వినొద్దు, ఎవిడెన్సెస్ ఓన్లీ ప్రూఫ్స్. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు ఒక 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు నువ్వు ఆమెను ఏం అడగాలనుకుంటున్నావు? ఆమె నుంచి నీకు ఏం సమాధానం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏమీ లేదు శివ, నువ్వు ఆల్రెడీ పెళ్లికి ముందు ఆల్రెడీ నీకు పెళ్ళయ్యి 2 పిల్లలున్నా కూడా ఒక పిల్లోడిని రోడ్డు మీద అనాథగా వదిలేసేసి వచ్చేసేసావు. ఒకటి ఓకే, వచ్చేసావు. అయినప్పుడు కూడా నాకు డైవర్స్ అయిపోయిందని చెప్పేసి అని 2017 మే 17న నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇవన్నీ నా పాయింట్లు కదమ్మా, కోర్టులో మా అడ్వకేట్ నీకు ఇచ్చిన పాయింట్స్, దానికి నువ్వు కౌంటర్ 8 నెలల నుంచి కౌంటర్ లేకుండా తిరుగుతున్నావు. ఆన్సర్ లేదు కాబట్టి అవి ప్రూవ్ చేసుకో, ఇంటర్లో ప్రూవ్ చేసుకోవడం కదా, ఈ ప్రూవ్ చేసుకో ఫస్ట్. ఓకే, దానికి నువ్వు సమాధానం చెప్పు. జాతి తక్కువ నా కొడక, కులం తక్కువ నా కొడక, నా జాతి గురించి మాట్లాడావు. రాజ్యాంగంలో ఒక తక్కువ జాతి అది గొడవల్లో అయ్యే బుద్ధుల్లో మాట్లాడలే, మాట్లాడుకుంటూ నన్ను తక్కువ చేసి, నా కుటుంబాన్ని తక్కువ చేసి, మా అమ్మని మా అక్కని మధ్యలో అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి నాకు విలువ లేకుండా నీ ప్రవర్తనతోటి, నీ తాగుడితోటి, నీ విచ్చలవిడి అఫైర్లతోటి నేను విసుగారి బయటికి వచ్చేసానన్న విషయం నీ బిడ్డల మీద, మన బిడ్డల మీద మనస్సాక్ష్యమే చేసుకుని చెప్పు. వద్దు, బయటకు వచ్చి నటించొద్దు. ఈ క్వశ్చన్ వీటికి ఆన్సర్ కావాలి, అంతే. వీటికి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ఏమంటావు? రవి కావాలా? మరి రవి కావాలంటే ఈ రికార్డ్స్ ఏంటమ్మా? రవి కావాలా? మరి రవి మీద మర్డర్ ప్లాన్ ఏంటమ్మా? రవి ఇప్పుడు నాకు నార్మల్ ఇంకొకటి ఉంది, నాకు ఒకవేళ పోనేమో ఆమె మారి ఆ పిల్లల్ని చూసి ఒకవేళ నువ్వే కావాలని తను కూర్చుంటే, మంచిగా ఉంటే, తను మంచిగా ఉంటే నువ్వు తనతో ఉంటావా? శివ డైరెక్ట్ గా అడుగుతున్నా. ఒక మగవాడు తన పిల్లం రెండు పక్కల ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు ఇంత ఒక మాట అన్నావు, లైక్ ఎలాగంటే అబ్బాయిలు ఇది మనం ఇలాగ అందరితో మనం అందరం అమ్మాయితో ఉంటాము, అది కామన్ ఇది అన్నాను.
సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది, నీ లైఫ్లో అది జరిగింది, తన ఏం చేసిందో మనకు అది కాదు. నార్మల్గా ఇప్పుడు తను ఇప్పుడు వచ్చి రియాక్ట్ అయిన విధానంలో తను ఒకవేళ ఇది జరిగి ఇది మారి ఇలా ఉన్నది కదా, నీకు ఉండే ఉద్దేశం ఉందా ఈమెతో లేదా అని అడుగుతున్నా. ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత, ఇన్ని న్యూడ్ వీడియో కాల్స్ చూసిన తర్వాత, ఇంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత, ఇదంతా ఫేక్ లవ్, రవి కావాలని పైకి చూపించేదంతా ఒకవైపు మీడియా వైపు, వెనకాల నుంచి చేసినటువంటి ఈ రంకుతనాలు మొత్తం నేను ప్రూఫ్స్తో, వీడియోస్తో, ఆడియోస్తో సహా విన్న తర్వాత నాకు పూర్తిగా నీ మీద మనసు, ఇది ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్నావు కానీ ఇంత దారుణంగా కాదు. పిల్లల్ని తీసుకుంటాను శివ, రాసి పెట్టుకో, పిల్లల్ని తీసుకుంటా. నాకు పిల్లల్ని ఇవ్వకపోతే ఆ మొదటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి తన దగ్గర పెట్టాలి. మొదటి మొగుడినేమో పిల్లల్ని వదిలేసావు, రెండో మొగుడి దగ్గర మాత్రం పిల్లల్ని మొదటి మొగుడికి ఇచ్చేసావు పిల్లల్ని. ఆ పిల్లలు మనోడు పెద్దోడు రానంటున్నాడు నీ దగ్గరికి. అదంతా ఇదే శివ, ఆ పిల్లోడిని ఎంత మ్యాన్ఫ్లేట్ చేశారు, ఎంత భయపెట్టారో నాకు తెలుసు శివ. అది నా రక్తం, వాడు రానండం ఏంటంటే నీ పిల్లోడికి దూరంగా ఉండి 1 year పిల్లోడిని చూడడానికి కూడా రానివ్వట్లేదు. కావాలని ఇట్లా ఎమోషన్స్గా ఎక్కడైతే కనుక తన్ని ఈ రకంగా చెబితే పిల్లల కోసం వచ్చేస్తాడు. కానీ నేను ఒకటి అనుకున్నా, పిల్లల కోసం వెళ్ళడం ఇంపార్టెంటా, రవి సూసైడ్ చేసుకుని కుండా బతికి పిల్లల కోసం సంపాదించడం ఇంపార్టెంట్ అని ఆలోచించా. బతికి నా పిల్లలకి ఏదైనా సంపాదించి ఏ రోజుకైనా నా పిల్లలు నా మనసును తెలుసుకుని నా దగ్గర రాబోతారా, నిజాలు ఈ రోజు మీడియాకి మొత్తం తన స్వరూపం తెలిసిన రోజులాగే పిల్లలకు కూడా తన తండ్రి ఏంటి, తన తండ్రి ప్రేమ ఏంటి, ఎవరు నిజమేంటని తెలుసుకునే రోజులు అది తక్కువలోనే వస్తాయి. పసికందులకి లోక జ్ఞానం తెలియదు కాబట్టి బయటకు వచ్చే, వయసు పెరిగిన తర్వాత ఇవన్నీ తెలిస్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను ముందుగానే బయటకు వచ్చేసాను. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, పిల్లలు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. మనం లీగలా ఇల్లీగలా కోర్టు ఇవ్వదా అని సెకండరీ, ద ఎమోషన్స్ అండ్ బ్లడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేసేది అదే. లేదు ప్రాణం పోయినా పచ్చిగా చెప్తాను, అన్ని వీడియోస్ చూసి, అంత దరిద్రాన్ని చూసి, అన్ని రికార్డు, ఇంత మంతప్పుడు కూడా చూసి, అసలు ఎవడు వెళ్తాడు శివ భూమి మీద? మగోడు అన్నాడు, అప్పుడు మగోడు అంటాడు, చెక్కగాడు కొజ్జోడు అంటాడు, లేకపోతే నేను కూడా దాని క్యారెక్టర్ అంటారు, నేను కూడా 4-5 తోటి విన్నారు కదా, నీతో కాదు వాడితో ఉంటా, ఏం పీకుతావు నువ్వు? ఇదే నేను క్రియేట్ చేసి నీ కాదండి, అది పెద్ద మహానటి సావిత్రి గారు 2 చుక్కలు తీస్తే ఇంటర్వ్యూలో ఇది 10 చుక్కలు తీస్తుంది. ఆమె మళ్ళీ వస్తుంది నాకు తెలుసు, మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ నా ఇదే చైర్లో మళ్ళీ కూర్చొని తను కూడా మాట్లాడుతుంది. ఆ రోజు నువ్వు వస్తావా? లేదు శివ, నేను ఇంకా లీగల్గా వెళ్ళిపోతున్నాను. ఈ ప్రూఫ్స్ మొత్తం నేను మళ్ళీ చెప్తానండి. నేను ఇంటర్వ్యూకి వచ్చింది కేవలం, మళ్ళీ ఓపెన్గా చెప్తాను, శివతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఏ మీడియాలో అయితే గనక నన్ను చట్టవాణి చేసింది అదే మీడియాలో నేను నిరూపించుకోవడం కోసం. శివకి నాకు ఫోన్ చేసినప్పుడు ఇంటర్వ్యూ టైంలో కూడా నేను ప్రామిస్ చెప్తున్నాను, నేను ఫ్లైట్లోనే ఉన్నాను. ఓకే, తను ఏంటంటే కనుక ఫ్లైట్ నేను ఎక్కే టైము కాదు. ఇంకోటి ఇది ఒకటి ఉందో మర్చిపోయాను, మీడియా సపోర్ట్ రానివి కానీ చేసామంటే కొన్ని రోజులు మీడియా సపోర్ట్ రాకపోవడానికి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, వేరే మీడియా వాళ్ళతో మాట్లాడి ఆమె ఇంటర్వ్యూలు ఆపించవా లేదా? లేదు శివ, మరి అలా ఒక ఛానల్ పలానా ఛానల్ పేరు అది కూడా చెప్తాను, మ్యూట్ వేసుకోండి ఛానల్ పేరు వదిలే, ఆ వీడియో ఎందుకు, ఈ ఇంటర్వ్యూని ఎందుకు ఆపారు, ఎందుకు ఆపారు, మళ్ళీ రీసెంట్ గా ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళు, అది కూడా చెప్తాను చూడ. ఏదైతే కనుక ఇంటర్వ్యూలో నేను డైవోర్స్ అప్లై చేసి బయటకు వచ్చిన తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని నేను బయట పెట్టుకోకూడదు అనుకున్నాను. అంటే యాక్చువల్లీ రవి అంటే ఏంటి, ఓకే మాలే ఉన్నాడు, ఈవెంట్లు చేస్తున్నాడు, ఇది ఎవరికి తెలియదు ఈ విషయం. నేను 3-4 నెలలు ఈ అమ్మాయి ఇంటర్వ్యూ ఎక్కేదాకా తెలియదు అసలు ఎంత గొడవ జరుగుతుందని. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే గనక నా పాత ఇంటర్వ్యూస్ లో, అంటే ఇప్పుడు డైవర్స్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసింది, వ్యూహం సినిమా ప్రేష్ మీద, వ్యూహం సినిమా ప్రమోషన్ చూసింది. ఆ అమ్మాయి అడిగింది ఏంటి, మళ్ళీ అమ్మాయి తెలియదు పాపం, యాంకర్ సీరియస్ తెలియదు, ఆ పిల్ల చిన్నపిల్ల, మరి ఏంటి మీ ఫ్యూచర్ లో పెళ్లి అయ్యండా చూద్దామండి. అదే చెప్తున్నా, అంటే ఇదంతా ఎక్కడ జరిగింది, ఆ ఇంటర్వ్యూ ఎందుకు అయిందంటే ఇంత కామెంట్ పెట్టింది, ఇతను ఏంటి ఇంటర్వ్యూలో చెప్పట్లేదు, ఇతను పెళ్లి కానట్టు ఫీల్ అవుతున్నాడు, ఆల్రెడీ ఇతను ఇది పలానా అని చెప్పేసి అమ్మాయి కామెంట్ పెడితే ఈ ఛానల్ వాళ్ళు వెళ్ళి మీ కామెంట్ పెట్టిన వాళ్ళ దగ్గరికి అమ్మాయి కాంటాక్ట్ అయ్యి ఇది వెనకాల నుంచి నడిపించింది కూడా ఎవరో కూడా నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఎవరితో అయితే చెప్పేది శివ ఏం జరిగింది, అదే శివ నేను ఇంటర్వ్యూ ఆపిచ్చాను లేదని నేను చెప్తాను క్లారిటీగా. అది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ ఇంటికాడ చేసిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు యూట్యూబ్ లో ఎట్లా ప్రమోట్ చేశారంటే గనక, మాకు కోర్టులో చెప్పింది ఏంటి, ఒక ఇద్దరి మధ్య పరస్పర ఈ వాదనలు జరుగుతున్న తర్వాత పరస్పర వ్యక్తిగత దాడులు కానీ వ్యక్తిగత విషయాలు కానీ మాట్లాడుకోవద్దు అని చెప్పేసి అని కోర్టులోనే చెప్పారు. చత్రినాక పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చెత్త బజార్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు, సిఐ గారు కూడా చెప్పారు మీరు వెళ్ళకూడదమ్మా, ఎందుకంటే 498A జరుగుతుంది ఆల్రెడీ 498A. అంటే ఏంటంటే
ఎక్కడో ఉన్న మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా బాల మీద కూడా కేసు పెట్టింది. ఇలా జరుగుతున్నప్పుడు నేను బయటకు రాకుండా నీ గురించి ఏం చెప్పకుండా నా మీద లేనిపోయిన అభియోగాలు నువ్వు చెప్తుంటే, లేనిపోయిన అభియోగాలు చెప్తుంటే నేను వెంటనే ఏం చేశానంటే కనుక ఇంటర్వ్యూ ఆపలేదు, డిఫార్మేషన్ కేసు వేసా. డిఫార్మేషన్ అంటే ఏంటంటే పరువు నష్ట దావా. పరువు నష్ట దావా, పరువు నష్ట దావా వేసా. ఆ పరువు నష్ట దావా వాళ్ళకి పంపించా. వాళ్ళకి పంపించా, వాళ్ళు ఆపేశారు. మరి ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసి పరువు నష్ట దావాకి డైవర్స్ కాకుండా పరువు నష్ట దావాకి ఈ అమ్మాయి కౌంటర్ ఇచ్చింది కదా, ఆ కౌంటర్ కి మళ్ళీ మా వాడు రీకౌంటర్ ఇచ్చే లోపే మాకు ఇంకా నోటీస్ కూడా అందులో ఓన్లీ ఆన్లైన్ లో చూపించింది. ఇది రావాలి కదా, ఇంటికి రావాలి, మళ్ళీ అదే కోర్టుకి లాయర్కి రావాలి, అదంతా అక్కడ వెళ్ళి అలా కౌంటర్ ఇచ్చిందో లేదో పిల్ల వెంటనే అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది అనుకుంటుంది. కౌంటర్ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఏ రకంగా అయితే ఇంటర్వ్యూకి వచ్చావో దీనికి కూడా ఒక యాక్ట్ ఉంటుంది, ఇంజెక్షన్ ఆర్డర్. జీవితంలో నువ్వు ఎక్కడ కూడా అవన్నీ నీకు రేపు ఎల్లుండిలో క్లోజ్ అవుతాయిలే. ఓకే, అయితే నీ వెర్షన్ ఇది, కలవాలనుకోవట్లేదు జీవితంలో. అంత దారుణంగా అమ్మాయి యొక్క ఇది చూసిన తర్వాత, అమ్మాయి యొక్క మొత్తం చూసిన మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడినా ఇంకా వేస్ట్. ఈ మాటలు ఎక్కడికి వెళ్ళిన ఏం చేస్తుంది తెలుసు, ఇప్పుడు ఇది పట్టుకోదు. ఇప్పుడు నువ్వు చెప్పు, మన ఇద్దరు అన్నా చిన్నగా ఉన్నాం కదా అంటది. ఇప్పుడు అది కాదు, అందరికి ప్రూఫ్ చేసి ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఇప్పుడు ఖచ్చితంగా ఇందాక వెళ్ళిన ఛానల్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మన ఇద్దరు ఎలా ఉంటాం చెప్పు, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, ఏ రోజు మన ఇద్దరం తప్పు చేసామా, ఒరే బాబు నేను 100 చెప్తా స్క్రిప్ట్లు, ఇప్పుడు ఎవరితో అన్నావా. ఇప్పుడు మనోడు ఇప్పుడు వీళ్ళతో ఒకవేళ ఆమె మాట్లాడిస్తుంది కదా, ఇప్పుడు మాట్లాడిస్తుంది, కానీ ప్రూఫ్లు ఇంపార్టెంట్ కదా. నేను అదే చెప్తున్నాను శివ. ఇప్పుడు అబ్బాయిని మ్యానిపులేట్ చేస్తుంది, వాడిని చంపేస్తాను భయపెడుతుంది, ఎవరో ఇట్లా చెప్పంటారు మనం బయట దొరికేసాము అని చెప్పి నేను కాల్ చేసి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అక్క అని పిలవండి, తమ్ముడు అని పిలవండి అనమాట. ఎలా ఉంటే కనుక ఆ బొమ్మ కనిపించిన 4వ సింహం వ్యభిచారం ఏదైనా ఒకటి లాస్ట్ ఫైనల్ ఆమె మాట్లాడుతుంది అంటే తప్పుగా మాట్లాడుతున్న ఆడియో రికార్డ్ ఏదైనా ఉందా తప్పుగా, లైక్ మన ఇద్దరం ఇలా చేసుకుందాం, మనం ఇలా చేసుకుంటాం, మనం ఇలా ఉందాం, మనం ఇలా అలాంటి ఏదైనా ఆడియో ఉందా? ఉంది. నీకు ఇంత వినిపించింది అదే కదా. ఇది వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది, ఒక పర్సన్ తో పర్టికులర్ గా ఆ పర్సన్ తో నేను ఉంటున్నాను, మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటే ఎలా ఉంటది, అలాంటి ఆడియో ఏమైనా ఉందా? వాట్సాప్లో దాదాపుగా 100 మెసేజ్లు వాళ్ళిద్దరు చాటింగ్ కన్వర్సేషన్ పంపించా, అవి వాళ్ళందరూ చూపించు. ఆ మెసేజెస్లో ఏమన్నారు అంటే కనుక, ఈ అమ్మాయి ఏం పెట్టింది అంటే కనుక, మెసేజెస్ కాదు, మెసేజెస్ పట్టించుకోదు, మెసేజ్ కోర్టు కూడా పట్టించుకోదు, మెసేజ్ ఆడియో కూడా పట్టించుకోదు. బేసిక్ నాకు తెలుసు, ఆడియో కూడా వీడియో వదిలే ఆడియో ఏమైనా ఉందా? నేను జస్ట్ పెట్టేసి తెలుపుదానికి ఫోన్ చేసిన, నాకెందుకు బాధ అనిపించింది తప్పితే నువ్వెవరితో ఇది కాదు. ఈ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది, మన ఇద్దరం ఓయో రూమ్ లో ఉంటే తప్పేం లేదే, నేను ఆల్రెడీ ఓయో రూమ్ లో ఉన్నాను, ఫిజికల్ గా ఏమైనా నాకు ఫీలింగ్స్ వచ్చినాయి అని కవర్ చేశాను అని చెప్పేసి అని వాళ్ళ తమ్ముడితో క్రాంతి మ్యూట్ లో పెట్టి ఏమి జరగలేనట్టు మాట్లాడలేదు కదా. అదే కదా అక్కడ క్రియేట్ చేసింది. కానీ ఇక్కడేమన్నారు, నువ్వేం చేసుకున్నావు ఏంటో మొత్తం రికార్డ్స్ స్క్రీన్ షాట్ తో, ఓయో రూమ్ తో స్క్రీన్ షాట్ తో సహా అన్నట్టు ఇందులో ఉన్నాయి కదా శివ, లొకేషన్స్, ఫొటోస్. శివ ఆ అమ్మాయి వాడి తొడ మీద కూర్చొని ఇట్లా పట్టుకుని దిగి రూమ్ లో ఉన్న ఫోటో ఇదే కదా శివ. నేను అదే నువ్వు చూడలేదు, నువ్వు మొత్తం డౌన్లోడ్ చేయలేదు అని చెప్పేసి అంటున్నా నేను. అందుకనే నువ్వు చూసుకో. ఇదిగో శివ, వాడు మొత్తం ఎవరో రిలేషన్ లో అయితే ఉన్నారో, ఎవరైతే గనక రిలేషన్ లో ఉన్నారో ఆ రిలేషన్ లో ఉన్న పర్సన్ ఇట్లాగ ఎప్పుడైతే నీకు కింద వినిపించాను కదా, అది చూడు శివ, చూడు శివ. తర్వాత డౌన్లోడ్ కావద్దు, ఆల్రెడీ డౌన్. అది శివ నేను చెప్తాను కదా, ఆ చాటింగ్స్ నువ్వు లేకపోతే నేను ఉండలేను కన్నా. ఇప్పుడు ఈవెంట్స్ మొత్తం కాల్ చేస్తా, పూజ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్కండిషనల్ లవ్. వీళ్ళంత ప్రేమికులు ఎంతమందితో తిరుగుతావు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు, నీకు మాత్రం రోజు చెప్తున్నాను, నిత్య పెళ్లి కూతురుని పట్టుకుంటున్నట్టు వేరే రాష్ట్రాల్లో ఒక హనీ ట్రాపర్గా నిన్ను ఖచ్చితంగా పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది మాత్రం చూసుకో. నేనేమంటున్నానంటే పూజ, నేను ఒక్కటే నీకు ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నా, నీకు ఒకటి నచ్చినప్పుడు, నువ్వు ఒకరితో ఉండాలనుకుంటున్నప్పుడు, నువ్వు 10 మందితో తిరగాలనుకున్నప్పుడు నువ్వు తిరుగు. ఐ డోంట్ ఇన్వాల్వ్ టు యువర్ లైఫ్. మనకు ఆల్రెడీ డైవర్స్ కోర్సులో నడుస్తుంది, అది కొద్ది రోజుల్లో ముగిసిద్ది. కానీ నువ్వు మీడియా ముందుకు వచ్చి నా మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉందన్నట్టు నటిస్తూ, పిల్లలకి ఇంట్లో భయంకర టార్చర్ చేస్తూ, ఎవడొచ్చి కొడుతున్నాడో పిల్లల్ని పూర్వి నేను ఒక ప్రశ్న అడిగినందుకు ఏమని అడిగింది, మమ్మీ
డాడీ రవి కదా, రవి డాడీ కదా, ఇతను ఎవరు అని అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు గదిలో నిర్బంధించలేదా? నీ మనస్సాక్షి మీద పిల్లల మీద ఒట్టేసి చెప్పు. పిల్లలు నీ కూతురు పెద్ద కూతురు ప్రశ్నిస్తే నువ్వు గదిలో నిర్బంధించి డోర్ పెట్టలేదా? ఎందుకంటే వాడు 3 నెలలు నీ ఇంట్లో ఉన్నాడని నీ కూతురు ప్రశ్నిస్తే గదిలో పెట్టావు నువ్వు. నేనేమన్నానంటే నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు అలా బతకవే బాబు. నేను ఎవరు కెలకట్లేదు ఇక్కడ. నువ్వు ఎట్లా జీవించాలనుకుంటున్నా అట్లా జీవించుకో. ఈరోజు మళ్ళా రికార్డులో రవి వద్దు వాడు వద్దు అని అందరితో తిరుగుతారని చెప్పని మళ్ళీ వాడితో ఇంట్లో ఉన్నవాడితో నువ్వు మాట్లాడుతున్నావు, వాడితో మాట్లాడుతున్నావు. మళ్ళీ పాత కాంటాక్ట్లో ఉన్నవంటి నరేష్ గారికి నువ్వు కాల్ చేసి అయ్యా ఎక్కడ ఉన్నాడు రా ఏంట్రా అని చెప్పేసి నువ్వు వాడిని కలిసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి బాబు మీడియాకి. నేను ఇంకా పంపించలేదు శివకి, బాగా గుర్తొస్తాయి నీకు మొత్తం నీ చాప్టర్ మొత్తం A to Z నువ్వు ఎవరెవరిని కలిసావు. ఇది ఇప్పుడు రవి కావాలని చెప్పిన తర్వాత కూడా వెళ్ళి కలిసిన ఫొటోస్ మన దగ్గర ఉన్నాయమ్మా. నువ్వు కంగారు పడబాకు. నువ్వేవైతే అనుకుంటున్నావో పంపించు, నేను చూస్తా. అది రవి నీ మొత్తం నీకు పంపిస్తాను శివ. సో నేను ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాల్సింది అనుకుంటే మీడియా సమక్షంలో ఏమి లేదండి. ఈ అమ్మాయి బయట ప్రపంచానికి వచ్చి రవి కావాలి, నా భర్త నాకు కావాలి, నా భర్త నన్ను మోసం చేశాడు, నా భర్త 25 మందితో తిరుగుతున్నాడు, నా భర్త ఒక వ్యభిచారి, నా పిల్లలకి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు అని చూపించే బొమ్మ వెనకాల ఉన్న కథ. పైకి కనిపించే గొర్రె చర్మం కప్పుకున్న ఈ తోడేళ్ళు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెబుతుంటే కష్టపడి పైకొచ్చే నాకు మానసికంగా ఆర్థికంగా అన్ని రకాల క్షోభ గురి చేస్తూ నేను చెప్పిన మాటలు కూడా మీరు వినొద్దు. ఎవ్రీథింగ్ శివ గారు ప్లే చేస్తారు, వినండి, తెలుసుకోండి. దయచేసి నిజ నిజాలు తెలుసుకోకుండా నన్ను ఒక వ్యభిచారలాగా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. దానికి ఎంత బాధపడతానో ఎంత నరకం అనిపిస్తున్నానో వ్యక్తిగతంగా నాకు తెలుసు. సో నేను క్లారిటీగా శివ ద్వారా నేను మీడియాకి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను కాబట్టే వస్తున్నాను తప్ప ఆ అమ్మాయిని బ్లేమ్ చేసి అమ్మాయి ఎట్లయింది, ఆ అమ్మాయి పవిత్రంగా ఉండి ఎన్ని ఫైట్ చేసింది అనుకోండి నేనే వెళ్తానండి. నేను బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యభిచారాలు చేసుకుంటూ 10 మందితో తిరుగుకుంటూ ఉంటే ఎవరు వెళ్తారు చెప్పండి ఇవన్నీ చూసి. అమ్మాయి కౌంటర్ లేదు. నేను ఆమె నా ఇంటర్వ్యూకి వస్తే నేను నీకు ఫోన్ చేస్తా, ఆమె ఎలా అయితే మాట్లాడిందో నువ్వు కూడా అలాగే మాట్లాడాలి అనుకుంటున్నాను. 100%. అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు బ్రెయిన్ ఆమె అడిగే క్వశ్చన్ షాక్ లో ఉంది. కొన్ని ఆన్సర్లు ఇస్తే ఇప్పుడు ఎలాగో మాట్లాడావు కాబట్టి నువ్వు ఎలాగో తన ఇద్దరు కూర్చుంటున్నట్టు కూర్చొని అంటున్నావు కాబట్టి. అమ్మా నువ్వు నీ లవర్ రీసెంట్ ఫోటో అమ్మా ఇది, మళ్ళీ పాత ఫోటోలు అనుకునేవు. పాత ఫోటోలు చాలా డ్రైవ్ లో ఉన్నాయి, అవి తీస్తాను. అదే మీ ఇద్దరు కూర్చొని అంటున్నారు కాబట్టి తను నా దగ్గరకు వచ్చినప్పుడు తను అడిగే క్వశ్చన్లకు కొన్ని నువ్వు ఒకవేళ ఏమైనా ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి. అదే ఎండింగ్ ఇంకా నాకు లాస్ట్ అదొక్కటే. దాని నుంచి నేను ఒకటే చెప్తాను శివ, నీ తరపు నుంచి నేను కోరుకునేది మీరు ఇంకా కలవని అన్నారు కాబట్టి అది జీవితంలో అన్నారు కాబట్టి లాస్ట్ ఆమె వస్తుంది, ఆమె వెర్షన్ కూడా వినేసి నేను మీడియా పరంగా ఆమె వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఉంటావు, నువ్వు నీకు ఫోన్ కలుపుతావు, తప్పకుండా నువ్వు కాల్ లిఫ్ట్ చేసి కాసేపు ఆమె అడిగే క్వశ్చన్లు కానీ నేను అడిగే క్వశ్చన్లు కానీ కొన్ని సమాధానాలు చెప్పినట్లయితే అక్కడతో. కానీ రెడీగా ఉండి శివ, మహానటి సావిత్రి మరలా రాబోతుంది, వాళ్ళందరికి ఫోన్ చేసి అవన్నీ వద్దులే, మళ్ళీ వచ్చి ముసలి కన్నీరు కార్చి ముందుగానే వీళ్ళందరికి స్క్రిప్ట్ చేసి ఎవరితో ఎంతమంది అయితే తిరుగుతుందో వాళ్ళందరూ ముందుగానే ప్రిపేర్ చేసి కాల్ చేస్తానని చెప్పేసి. కానీ ఎవడో వాళ్ళు మారిపోరు కదా, వాళ్ళు మారిపోరు అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మారిపోరు, బేసిక్ గా చెప్పారు కాబట్టి ఇంత జరిగింది కాబట్టి వాళ్ళు ఎందుకు ఒకరు కాదు కదా ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇచ్చారు నాకు. అదే చూద్దాం చాలా మంది ఏం జరుగుతుందో, ఏం చెప్తుందో విందాం. ఇంకా మనకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సరే ఆ అమ్మాయి ఏం చెప్పినా శివ నేను ఫోన్ చేసి ఇస్తాను, నేను మాట్లాడతాను. కానీ ఇక్కడతోటి మీడియా పరంగా శివ ద్వారా నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇక మీదట నేను ఏ ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి చిల్లర పంచాయతీలతో ఇలాంటి చిల్లర అమ్మాయితో నేను కూర్చొని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పులు విత్ వీడియోస్తో ఆడియోస్తో స్క్రీన్ షాట్స్తో మెసేజ్తో సహా ఉన్నాయి. నేను లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వెళ్తున్నాను కాబట్టి ఇక్కడతోటి నా ఇంటర్వ్యూ నా యొక్క విధానం సమాప్తం. ఇన్ కేసు ఆ అమ్మాయి వచ్చి ఇంకా తిరుగుతూ ఉండేవండి, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధానం ఇవ్వాల్సింది నువ్వు కోర్టులో, సమాధానం ఇవ్వాల్సింది చట్టానికి, న్యాయానికి, న్యాయ వ్యవస్థకి. అది తెలుసుకో. సో ఈరోజు నువ్వు సమాధానం ఇచ్చుకుని ఇక్కడ మ్యాక్సిమం నువ్వు డ్రామాలు చేసినా ఇక్కడ ఎమోషనల్ స్టేట్మెంట్స్ క్రియేటివిటీస్ పనికొస్తాయి తప్ప కోర్టులో కానీ స్టేషన్లో కానీ నీ యొక్క క్రియేటివిటీస్ పనికిరావు. నేను ఒకటే కోరుకుంటున్నా, నేను ఏదో చేయాలని కాదు, నువ్వు ఎక్కడున్నా నీ బతుకు నువ్వు హ్యాపీగా బతుకు. నన్ను చెడ్డవాడిని చేసి మాత్రం బతకడం తప్పు, అది నేను ఎప్పటికీ సహించను. నువ్వు తప్పులు చేస్తూ నన్ను తప్పుడు అనడం ఇంకా తప్పు. అది నేను కోరుకునేది. దయచేసి ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో కంక్లూజింగ్ మీ అందరికి అర్థమై ఉంటుంది. సో ఎవరు కూడా ఏదైనా సరే కనుక ఆధారాలతో సహా పూర్తిగా విషయాలు తెలుసుకొని దయచేసి జడ్జ్ చేయండి. మనకంటూ ఒక మనసు, మనకంటూ ఒక ఫ్యామిలీ, ఒక జీవితం ఉంటుంది.
దయచేసి హృదయాన్ని కుంగదీసే విధంగా తీసుకోబోకండి. ఇవన్నీ ఇలా వచ్చి ఈ రంగనాథ్ ఏడుపులు ఇదంతా ఒక నాటకం, ఇదంతా ఒక బూటకం, ఇదంతా ఒక అంతా ఫేక్. సో అది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ రవి. మళ్ళీ కొంచెం స్ట్రోక్ అయ్యింది, మాట్లాడతాను మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడతాను. లాస్ట్ నేను చెప్పాను, ఇంకా ఆ వీడియోతో అయిపోయింది. దాంతో నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి చాలు. ఓకే డన్ శివ, నేను రెడీ. సో మచ్ ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు, నీ వెర్షన్ నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, నచ్చినట్లయితే షేర్ చేయండి. దీన్ని ఏం అడుగుతానులే. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.